చెప్తాను. మూల రచయిత శాస్త్రి గారి గురించి 4 మాటలు చెప్తాను, అందరికీ పరిచయం అవుతుంది. డాక్టర్ శేషగిరి ఫోరెన్సిక్ సైకియాట్రీలో నిష్ణాతులు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. తర్వాత లండన్ వెళ్ళి గత 25 ఏళ్ళుగా అక్కడ స్థిరపడ్డారు. వైద్యం ఆయన వృత్తి అయితే ప్రయాణాలు ఆయన ప్రవృత్తి. ఇప్పటికి దాదాపు నాకు తెలిసి ఒక 130 దేశాలు తిరిగారు. తిరగటం కూడా టూరిస్టు బాణిలో కాకుండా ఒక యాత్రికుడిగా అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు, సామాన్య పౌరులు, భాష వచ్చినా రాకపోయినా వాళ్ళని కలుసుకోవటం, మూలమూలలకు వెళ్ళి మనుషులు ఎలా ఉన్నారు, సంస్కృతి ఎలా ఉంది, భాష ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవటం. అవి దాదాపు 20 ఏళ్ళు తన ప్రయాణాలు ఏవో తను చేసుకుంటూ వచ్చారు. నాలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి ఆయన కొంచెం ప్రేరేపించారు. మీరు అలా చేసే బాగోదండి, మీ అనుభవాలు రాయండి అని. నాకు రాయటం రాదు బాబు అంటే కనీసం ఫేస్బుక్లో పెట్టండి అన్నారు. ఫేస్బుక్లో పెట్టినవి కూడా ఒక పరిపూర్ణ యాత్ర రచనలుగా కనిపించడంతో చాలామంది ఇష్టపడ్డారు. నాలాంటి వాళ్ళు ఇష్టపడి వాటిని అనువాదం చేయడం జరిగింది. ఇప్పటికీ ఆయనకి 3 పుస్తకాలు వచ్చాయి. ఒకటి మొరాకో గుహల కందని మొట్టమొదటి పుస్తకం, తర్వాత సరిహద్దులు దాటి అన్నది 2వ పుస్తకం, మన మెరుగునే లాటిన్ అమెరికా అన్నది 3వ పుస్తకం. ఈ క్షణాన ఆయన మళ్ళా హిమాలయాల్లో ఒక 150 కిలోమీటర్ల ట్రెక్కింగ్, ఒక 25 మందిని నాయకత్వం వహిస్తూ ఈ క్షణాన అక్కడ ఉన్నారు. ఉన్నా కూడా ఆయనతో పాటు ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళిన డాక్టర్ ఉమా గారికి పురమాయించారు, నా తరఫున వెళ్ళి నా ప్రతినిధిగా అక్కడ ఉండు అని ఉమా గారు వచ్చారు. ఇది స్వల్ప పని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా పుస్తక పరిచయాలు నేను చేసి వేదిక మీద చాలా సంవత్సరాలు అవుతుంది. ఇందాక ఆయన చెప్పినట్టు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిన తర్వాత ఒక గొప్ప మనోరోగ నిపుణులుగా లండన్లో ఆయన ప్రాక్టీస్ చేస్తూ 3 పర్యాయాలు మొరాకోకి, అంటే మొత్తం కలిపితే 30 రోజులు వెళ్ళి ప్రతి పర్యాయం కూడా అనేక అద్భుత విశేషాలని మన ముందు ఆంగ్లంలో ఉంచితే గత 35 సంవత్సరాలుగా రచయిత, అనువాదకులు, కోర్ట్ మార్షల్ లాంటి పుస్తకాలను అనువదించినటువంటి, అది కూడా కాకుండా ఈ యాత్రా సాహిత్యంలో బాగా లోతులు తెలిసినటువంటి ఈ దాసరి అమరేంద్ర గారు మన మధ్యలో ఉంటూ ఎప్పుడు రాశారో తెలియదు, కానీ ఊహకందని మొరాకో. నేను వ్యక్తిగతంగా 56 దేశాలు తిరిగాను, వెళ్ళాను. అయితే యాత్రలు కాదు, చెప్పాను కదా, ఉద్యోగరీత్యా వెళ్ళాను. అటు దక్షిణ అమెరికాలో చాలా దేశాలు, యూరోప్లో చాలా దేశాలు, ఆసియా ఖండంలో కూడా చాలా దేశాలు. అయితే మొరాకోకు మాత్రం వెళ్ళలేదు. స్పెయిన్ వరకు వెళ్ళాను, చాలా దగ్గరికి వెళ్ళాను. అయితే ఈరోజు వారు నన్ను మాట్లాడమనేందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది మొరాకో ముందు మనం వీరి అనువాదానికి వెళ్ళే ముందు అసలు మొరాకో ఎందుకు అంత ప్రాచుర్యంలోకి వచ్చింది అనే విషయం మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అక్కడ సముద్రం, పర్వతాలు, ఎన్నో కొండలు, ఎడారి, అద్భుతమైన వాతావరణం, ఇలాంటివి ఒక అంశం. అయితే అతి తక్కువ ఖర్చుతో ఒక సినిమా తీయాలన్నా అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా ఎక్కువ అవుతుంది, మొరాకోలో చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చండి. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్ వాళ్ళ లక్ష్యం అన్నమాట. ఏదైనా ఒక సినిమా కానీ ఏదైనా చేస్తే మొరాకోలో చేస్తే అది చాలా ఒక ప్రత్యేకంగా ఉంటుందన్న ఉద్దేశం కూడా. ఇంకోటి ఏమిటంటే ఆ దేశంలో యాత్రికులకి, సినిమాలు తీసేవాళ్ళకి, వ్యాపారం చేసేవాళ్ళకి అనుకూలంగా సౌకర్యాలే కాదు, వాళ్ళ విధానాలు కూడా చాలా సులభంగా ఉంటాయి. అందుకు మొరాకో దేశం ప్రసిద్ధి బాగానే ఉంది. మరి మొరాకోలో ఏమైనా సినిమాలు వచ్చాయా? ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. తెలుగులో ముఖ్యంగా మొరాకోలో తీసిన తెలుగు సినిమా ఎవరికైనా గుర్తుందా? ప్రెజెంట్ ఇది గౌతమి పుత్ర కాదు, మన హరిచరణ్ ప్రసాద్ గారికి ప్రశ్న సమాధానం చెప్తే వారిని మొరాకోకు పంపిద్దాం. తీయాలి. పుష్ప 2 అండి,
అంతేకాకుండా ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాలు కూడా అక్కడ వారణాసి తీస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా చూడొచ్చు ఆ సినిమా వస్తే. ఇలాగా స్పిరిట్ అనేది ఇంకొకటి కూడా. అయితే ఆంగ్ల సినిమాలు చాలా తీశారండి అక్కడ. గ్లేడియేటర్ కానివ్వండి, బ్లాక్ హక్ డౌన్, ఇన్సెప్షన్, మిషన్ ఇంపాసిబుల్, ఇలాంటివి, ది మమ్మీ, ఇలాంటి చాలా సినిమాలు అనమాట. అంటే మొరాకో అంత ప్రాచుర్యం. గుడ్ పాయింట్. అయితే మన అనువాదం చూస్తే నిజంగా యాత్రకు సంబంధించినట్టు అనువాదం కాదు, యాత్రకు సంబంధించిన పుస్తకాలు మన తెలుగు సాహిత్యంలో కొంతమంది చూస్తే మనం ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర, ఎప్పుడో అది 1838లో. అలాగే వెన్నెలకంటి సుబ్బారావు రామేశ్వర యాత్ర చరిత్ర, ఇప్పుడు ఎవరైనా చదువుతారా లేదా అనేది వేరే విషయం. అలాగనే వెన్నెలకంటి సుబ్బారావు గారే జీవయాత్రని, జొన్నలగడ్డ సత్యనారాయణ గారు నా మహారాష్ట్ర యాత్రని, దాశరథి కృష్ణమాచార్యుడుకి ఎవరైనా తెలుసా పుస్తకం రాశారు యాత్రకు సంబంధించింది, యాత్రా స్మృతి దాశరథి గారు. అలాగనే నాయన కృష్ణకుమారి గారు కాశ్మీర్ దీపకళిక, అది కూడా రాశారు. ముదిగంటి సుజాతారెడ్డి గారు 2 పుస్తకాలు రాశారు. నైలు నది యాత్ర, ఎందుకంటే మొరాకో, నైలు నది, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రదేశాలు అనమాట. ఇంకొకటి అద్భుత చైనా అని కూడా రాశారు. నాకు ముందుగా ఈ ఊహల కందని దాని పుస్తకం లోపలికి వెళ్ళే ముందు మన అమరేంద్ర గారికి చరిత్రలో నాకు నచ్చినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇందులో మీకు భవిష్యత్తులో సమయం ఉంటే ఇటులో ఏదైనా రాస్తారేమోనండి, అనువాదం చేస్తాను. ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో, చాలా ప్రసిద్ధి చెందినటువంటి ట్రావెలాగ్ అది. అలాగనే ఇన్ పెటగోనియా, ఇది అర్జెంటీనా, చిలీకి సంబంధించింది, మీరు అలాగూ రాశారనుకోండి ఇందులో. తర్వాత ద గ్రేట్ రైల్వే బజార్, ఇంకొకటి ఈట్ ప్రే అండ్ లవ్, ఇది కూడా ఇటలీ, ఇండియా, ఇండోనేషియా. ఇటలీకేమో సరదా కోసం, ఇండియాలోకి అయితే స్పిరిచువాలిటీ కోసం, ఇండోనేషియాకు జస్ట్ కీప్ ద బ్యాలెన్స్ అనమాట. ఆ రెండింటి కోసం కూడా అదొక ట్రావెల్. చివరిగా ఇన్ టు ద వరల్డ్ 1996లో, ఇది అమెరికా యొక్క వైల్డ్నెస్ ఇంక్లూడింగ్ అలాస్కా, ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి మీకు భవిష్యత్తులో మీకు ఇంకా సమయం ఉందని మేము అనుకుంటున్నాం, కాబట్టి రాయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఊహల కందని మొరాకోకు వెళ్ళాల్సిందే. మిమ్మల్ని కూడా తీసుకొని ప్రతి ఒక్కటి నేను వర్ణించలేను. నేను ముఖ్యంగా అక్కడ అందాలను కాదండి, ఆయన అనువాద అందాలు నేను బహుముఖ కోణాల్లో చూశాను. ఆయన పదప్రయోగం ఎలా ఉంది, అనువాదం చేయడానికి నేను కూడా మా చంద్ర గారు 2010లో ఆయన కాంట్రాక్ట్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రెస్ రిపోర్ట్ తెలుగులో, యూత్ తెలుగులో ఉండాలని, రానుడాని ఇంగ్లీష్లో అని. ఎప్పుడైనా కానీ మనం ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువాదం చేసేటప్పుడు కూడా పదాలు కూడా చూస్తుంటాం, ఏ పదం వాడితే బాగుంటుంది, ఏ ఇంటర్నెట్కి ఈ మధ్య వలగూడు అంటున్నారు, మనం అంతర్జాలం అంటున్నాం, రకరకాల పదాలు. అయితే నేను ఇచ్చే ఉదాహరణలన్నీ కూడా ఆయనకి ఈ పదాలు ఎలా వచ్చాయి. ఆయన గోదావరి వారు అంటే ఇంకా పదాలకి ఏమి తక్కువ లేదు. కానీ గోదావరిలో నాకు చాలా పదాలు తెలుసు, ఎందుకంటే అందరితో మనం ఇక్కడ సంగతి చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ 3 విడతలుగా వెళ్ళారు, 3 నగరాలకు వెళ్ళారు. కాబట్టి నగరాలతో, అక్కడ ప్రదేశాలతో నాకు సంబంధం లేదు. కాకపోతే అక్కడ ఆర్గన్ చెట్లు అంటే ఆర్గన్ చెట్లు అని ఉంటాయి. ఆ చెట్ల మీదకి మేకలు ఎక్కుతాయండి. ఆ చెట్ల మీదకి మేకలు ఎక్కి ఆ కాయలు తిని, ఆ మేకలు విసర్జించినటువంటి మలం ద్వారా వచ్చినటువంటి విత్తనాలను తీసుకొని నూనె చేస్తారు. ఆర్గన్ నూనె, అది కూడా మంచి నూనె, నేనైతే వాడలేదు. అయితే ఏమిటంటే ఆర్గన్ చెట్ల పళ్ళను తిన్న మేకలు వాటి గింజల్ని తమ డాష్ ద్వారా దూర ప్రదేశాలకు చేరుస్తాయి. ఆ డాష్లో ఏముండాలి? మలాన్ని ఏమంటారు చెప్పండి, ప్రయత్నించండి. ఆయనకి ఆ మలం విసర్జన కాదు, మలం పెంట. కానీ ఆయన వాడిన పదం ఏమిటి? పెంట లేదు, ఏమన్నారు? పెంటికలు అన్నారు. తర్వాత శ్రీరా అన్నది ముచ్చటైన సముద్ర తీర నగరం. తెలుపు నీలాలు ఆ నగరపు ప్రముఖ వర్ణాలు. అక్కడ అల్లిబిల్లిగా అల్లుకున్న సన్నపాటి సందుగొందుల్లో తిరగడం అంటాం మనమైతే.
సరే, గోదావరిలో తిరగాడడం అనేది పదం చాలాసార్లు వాడారు ఆయన పుస్తకం. తిరగాడడం అంటే తిరిగి తిరిగి ఆడడమా, తిరగాడడం ఎలా వచ్చింది అనేది ఒకటి. ఆ పద అంటే ఇలాంటివి పదప్రయోగాలు చేశారు ఆయన చాలా సార్లు. అందులో తిరగాడడం గొప్ప సంతోషాన్ని కలిగించే విషయం. తర్వాత ఇది కూడా కొంచెం ఆశ్చర్యం వేసింది నాకు. ఆ వంపులు తిరిగే సందుల్లో తీరిగ్గా సాగిపోయి చివరికి ఓ తేనె రంగు కోట భవనం పైకి చేరుకుంది. ఒక కోట భవనాన్ని మనం తేనె రంగుతో పోల్చారేమిటి? ఎరుపు రంగు అనొచ్చు, గోధుమ రంగు అనొచ్చు. ఈయన తేనె రంగు, నేను వెళ్ళి తేనె బాటిల్ ఏ రంగులో ఉంటుందో చూశాను. అది తేనె రంగు ప్రయోగం కూడా బాగుంది. అలా క్షితిజం దాకా సాగిపోయే జలాల నడుమ ఉన్న రంగురంగుల చేపల బోట్లు ఆ దృశ్య పుటందాన్ని ద్విగుణీకృతం చేశాయి. ఆ క్షితిజం అంటే చెట్టు. ఇక్కడ కొన్ని ప్రయోగాలు అనువాదం క్షితిజం నాకెందుకో చెట్టు అనిపించింది. చెట్టు ఏమిటి అలా అది నేను అనుకున్నా. అంటే ఆయన అనువాదం చేసినప్పుడు ఆయన ఆలోచనలు ఎలా వెళ్ళాయో చూడండి. అక్కడ మనకు లభించగల చక్కని అనుభవం ఏమిటంటే గమ్యమంటూ లేకుండా ఆ నగరపు వీధుల్లో గంటల తరబడి మరలా తిరుగాడడం, ఆ ప్రక్రియలో కాసేపు దారి తప్పి మనమే కోల్పోవడం. తర్వాత అందమైన రోజు, అతి చక్కని నీలాకాశం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆడవాళ్ళు పిల్లలు ఆ నగరపు సోయగంలో మునిగి తేలారు. అటు ఇటు తిరగాడడం, అక్కడున్న అనేక షాపుల్లో, మనమైతే మామూలుగా అనేక షాపులు అంటాం, అనేక షాపుల్లో కొన్ని పదాలు నాకెందుకో నన్ను ఆకట్టాయి. బేర్సార్. తర్వాత ఇది కూడా ఆశ్చర్యంగానే ఉంది. మేమున్న ఇబ్రస్టార్ రిసార్ట్ చక్కనిదనే చెప్పుకోవాలి. రాతివేటి దూరంలో సాగర తీరం ఉండడం దాని ప్రధానమైన సౌకర్యం. మనం మామూలుగా కోతవేటి అంటాం, ఆంగ్లంలో ఏ స్టోన్స్ త్రోవే అంటాం. ఏ స్టోన్స్ త్రోవే రాతివేట్ అయిందా? లేకపోతే ఇక్కడ అమెరికాలో 5 ఐరన్ 6 ఐరన్ 7 ఐరన్ అంటారు గాల్ఫ్ ఆడేటప్పుడు. అది ఎంత దూరం అని చెప్పడానికి 7 ఐరన్ అంటారు. ఆయన రాతివేటు దూరంలో అనే ఒక ప్రయోగం కూడా నాకు ఎందుకో కొత్తగా అనిపించింది. కోతవేటు బదులు ఇక రాతివేటు. అది ఇక ఈ ఊరు దేశానికి పెడగా ఉంది కాబట్టి, సముద్రం పక్కనే ఉంది కాబట్టి అక్కడ ఆయిస్టర్లు బాగా చవక కామోసు ఏమిటి, కాబోలు అనొచ్చుగా, చవట కాబోలు, దాన్ని కామోసు అన్నారు. ఈ ఆయిస్టర్ల గురించి నా అనుభవం కూడా చెప్పుకోవాలి. ఇక్కడ శేషగిరి గారి అనుభవం ఏమిటంటే, కుప్పపోసిన ఆయిస్టర్లు అక్కడ మనిషి ఒకటొకటిగా తీసుకొని చిన్నపాటి చాకుతో వాటి పై డిప్పలను, ఆయిస్టర్ పై డిప్ప అన్నారు, పై డిప్పలను సుతారంగా తెరిచి క్రింది డిప్పల్లోంచి ఆ మాంసపు తునకను విడదీసి దాని మీద తాజా నిమ్మరసం పిండి కస్టమర్లకు అందిస్తున్నాడు. కస్టమర్లు ఆ డిప్పను పెదవుల దగ్గరకు చేర్చుకొని అందులోని మాంసపు తునకను జుర్రుకొని నమలకుండా మింగేస్తున్నారు. నేను ఒక 30 సంవత్సరాల క్రితం బాస్టన్కి వెళ్ళినప్పుడు యూనియన్ ఆయిస్టర్ హౌస్ అని బాస్టన్ డౌన్ టౌన్ ఉంది. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి రెస్టారెంట్. 1700 సంవత్సరంలో ఆ బిల్డింగ్. కానీ యూనియన్ ఆయిస్టర్ హౌస్ ప్రత్యేకత ఏమిటంటే అది చాలా హిస్టారిక్ ప్లేస్. జేఎఫ్కే లాంటి వాళ్ళు కూడా వెళ్ళి తరచుగా ఈ ఆయిస్టర్ను తింటూ ఉండేవాళ్ళు. నేను మొట్టమొదట ఆయిస్టర్ను తిన్నప్పుడు కూడా నాకు ఇలాంటి అనుభవం జరిగింది. తర్వాత ఈయన అనుభవం ఎలా ఉందో చూద్దాం. ఉన్నట్టుండి జురడానికి రెడీగా ఉన్న ఒక ఆయిస్టర్ను నా చేతిలో పెట్టి తీసుకో అని ప్రోత్సహించాడు. నేను బెరుకుగా చూశాను. పక్కనున్న మరో ఆయిస్టర్ను భక్షకుడు పర్లేదు జురుకు అన్నాడు. ఆ తెలిసి తెలియని స్థితిలో దాన్ని నా పెదాల దగ్గరకు చేర్చి అందులోని పదార్థ విశేషాలను జుర్రేశాను. ఆ మెత్తటి ఉప్పటి జిగురు పదార్థం నా గొంతు లోపలికి దిగిపోయింది. నేను అప్పుడు శేషగిరిరావు నాకు కనపడలేదు, అమరేంద్ర గారు భలే చురుకున్నారు. ఎందుకంటే ఆ పదార్థ విశేషాలను అది ఎలా ఉంటుంది. ఆ 2 డిప్పలు అంటే చిన్నప్పుడు మన పశువుల పట్టంలో పాలేర్లు ఆ 2 గోపుతూ ఉంటారు, వాటిని తీసుకొని ఏదైనా తొట్టులు అలాంటివి. అదే ఆయిస్టర్ ఆల్ చిప్ అనమాట. అది
వాటిలో నుంచి పదార్థ విశేషాలను నేను ఇందాక ఆయన అడిగాను, మీరు మాంసాహార శాకాహారం, ఎందుకంటే ఆయన మాంసాహారం చెప్పారు కాబట్టి బతికిపోయాం. లేకపోతే ఆ పదార్థ విశేషాలు ఎలా చెప్తున్నారు ఆయన. ఇది కూడా చాలా మంచి ప్రయోగం అనిపించిందండి. ఇక భోజనం పెడతారనుకున్నాను. జీవితంలో మొదటిసారి ఆయుష్ను దిగమింగిన అనుభవాన్ని జీర్ణించుకునే ప్రయత్నంలో నేను నిమగ్నమై ఉండగానే ఆ ఆయుష్ను మనిషి ఇచ్చాడు. మరో ఆల్చెప్పును నా చేతికి అందించాడు. ఏమిటంటే మన పానీపూరి లాగానే వాళ్ళు అందిస్తూ ఉంటారు, మనం తింటూ ఉంటాం అన్నమాట. అది ప్రక్రియ. నా రెండో ప్రయాణానికి తుళ్ళిపడే మరాకేష్ నగరం ప్రధాన వేదిక. నగరం తుళ్ళిపడుతుందా, మనం తుళ్ళిపడతామా, అది ఆయన చెప్పాలి. కాకపోతే తుళ్ళిపడడం అంటే విడిసిపడడం, అదిరిపడడం. కానీ కొన్ని నగరాలు అలా ఉంటాయేమో, అది బాగా నచ్చింది. కొద్ది క్షణాల్లో సముద్రపు అవతలి ఒడ్డున ఉన్న మొరాకో గగనతలంలోకి ప్రవేశించాం. దిగువన, అంటే వీళ్ళు ఫ్లైట్లో ఉన్నారన్నమాట, దిగువన గోధుమ రంగు పర్వతాలు బాగానే ఉంది. గోధుమ రంగు పర్వతాలు బాగానే ఉంది. గోధుమ రంగు గొగ్గిరి పర్వతాలు. గొగ్గిరి పర్వతాలు అంటే అనివన్, ఆ పదం కూడా బాగా నన్ను ఆకట్టుకున్నది. వాటిలో అక్కడక్కడ గాఢ నీలపు జలాలు, కొలనులు, ఆ కొలనుల నీరు చిలవల పొలవులుగా కొండల నడుమ విస్తరించి ఉండడం. ఈ అందాలన్నీ శేషగిరి గారు ఎంత అద్భుతంగా రాశారో నేను ఆంగ్లంలో చూడలేదు, కానీ అనువాదం మాత్రం మహా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే వెళ్ళకపోయినా కానీ మొరాకో మొత్తం చూసినట్టుగా ఉంది. ఎందుకంటే నేను మొత్తం నాకు ఉన్న తక్కువ సమయంలో చదివాను, కానీ నేను రాసుకున్నది కొన్ని ముఖ్యమైన పాయింట్లే. ముఖ్యంగా పదప్రయోగాలు ఎలా చేశారు, ఎందుకంటే నాకు బాగా ఆసక్తిని పెంచే అంశం అది. తర్వాత మర్నాడు సుష్టుగా బ్రేక్ఫాస్ట్ చేశాక, సుష్టుగా, మనం పుష్టిగా అంటామా సుష్టుగా అంటాం, సుష్టుగా చేశాక హై అట్లస్ పర్వతాల్లో రోజంతా తిరిగి రావడానికి బృందమంతా బయలుదేరారు. బాగానే ఉంది. మొరాకో దేశపు నట్టడుమన 1000 కిలోమీటర్ల మేర కర్ణరేఖలా విస్తరించి ఉన్న పర్వత శ్రేణి అది. కర్ణరేఖ, కర్కట రేఖ, అది కర్ణరేఖ. కర్ణరేఖ ఎందుకన్నారో నాకు ఇంకా అనుమానం అలాగనే మిగిలిపోయింది. కర్ణరేఖ. ఆ పక్కనే ఉన్న పళ్ళ దుకాణంలో తాజా నారింజ రసం తాగాం. కొత్త సత్తువ ఒళ్ళంతా అలుముకుంది. కొత్త సత్తు వచ్చిందా, ఒళ్ళంతా అలుముకుందా. పదప్రయోగం కూడా చాలా అందంగా ఉంది. కవిత్వమే రాయక్కర్లేదు, భాషతో కూడా అందాలన్నీ వర్ణించవచ్చు. అది అద్భుతంగా పాపం ఇందులో ఈయన చేశారనమాట. ఇక ఇంకొక పాయింట్ ఏమిటంటే, నేను ముగిస్తాను 2 నిమిషాలు. ఉత్తర మొరాకోలో నా ప్రయాణాలకు మూల కారణం టాంజిర్ నగరం. 14వ శతాబ్దపు ప్రఖ్యాత యాత్రికుడు ఇబ్ను బటూటు పుట్టిన చోటది. నాకు ఎంతో ఇష్టమైనటువంటి యాత్రికుడు ఆయన. ఆ రోజుల్లో ఎరుకులో ఉన్న ప్రపంచమంతన తన స్వగ్రామంగా మలుచుకొని తిరిగి వచ్చిన విలక్షణ వ్యక్తి ఇబ్ను బటూటా. ఆయన ఏమంటారంటే, యాత్రాభిలాష వేలాది అపరిచిత ప్రదేశాల్లో నాకు స్వగృహాలను ప్రసాదించింది. నా స్వంత ఇంటికి నన్ను అపరిచితుడిని చేసింది. అది ఆయన సూక్తి. ఈ విధంగా నాకు ఒక కోణంలో చూశాను నేను ఈ ఊహలకు అందినటువంటి మొరాకోను. ఆ ఒక కోణంలోనే ఇంత అందంగా కనిపించింది. మిగతా కోణాల్లో చూసి ప్రసంగించవలసినటువంటి భక్తులు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరేంద్ర దాసరి గారిని, అలాగనే కార్యక్రమాన్ని సందాలుగా వ్యవహరిస్తున్నటువంటి అనంత్ గారిని కూడా అభినందిస్తూ, మీ అందరూ కార్యక్రమాన్ని ప్రసంగాన్ని విన్నందుకు సంతోషిస్తూ నమస్కారం. మాట్లాడతారు. తర్వాత మనం మన రచయితతో ఇంటరాక్ట్ సెషన్ కూడా చేద్దాం. ఇప్పుడు మరొక వక్త, ఇప్పుడు చివరిగా మాట్లాడే వాళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు అన్ని కవర్ చేసుకోవాలి, చెల్లితో చరణంగా అంటే రిపీట్ చేయడానికి ఉన్నది కాబట్టి కొంచెం ఛాలెంజ్ లాస్ట్ మాట్లాడే వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఆయన మన కండగంటి చంద్ర గారు పేరు మోసిన రచయిత కాబట్టి ఆయన చివరి అవకాశం నా లాజిక్ అదనమాట. ప్రసాద్ గారు మీకు 15 నిమిషాలు.
దాటితే చెప్పేసేయండి నిలబెట్టి. మనకి ఈ రెండింటి మధ్య ఒక బ్రేక్ ఉంటుంది. లైట్గా స్నాక్ తెచ్చాను ఇప్పుడు ఒక బ్రేక్ నుంచి ఒక 10 minutes బ్రేక్, తర్వాత రెండో పుస్తకం మాట్లాడాను. సో నమస్కారం సభ్యులకందరికీ నమస్కారం, ప్రేక్షకులకి డాక్టర్ అమరేంద్ర గారికి నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో అన్ని రెండోదేమో నేను రాసుకున్న నోట్స్ మా డాగ్ కాబట్టి భరించాల్సి ఉంటుంది. డాగ్ మై లిటిల్ డాగ్ ఉన్నది చదువుతాను, చెప్తాను ప్రయత్నిస్తాను. సో యాత్రా పిపాస జీవితానికి ఒక అర్థము ప్రయోజనము కలిగించే మార్గంగా నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి దోహదం చేసింది అని నిమ్మగడ్డ గారు తన మొదటి వాక్యంలోనే తన గురించి చెప్పుకున్నారు. మన అమరేంద్ర గారు దానికి అనుసంధానం చేస్తూ యాత్ర రచనల్లోనూ వింతలు విశేషాలను మాత్రమే పరిమితం కాకుండా ప్రదేశాలతోనూ మనుషులతోనూ కలిసిపోవడం తనకు ఇష్టం అని ఆయన కూడా చెప్తూ, యాత్రా పిపాసనే ఆధార బిందువుగా ఫేస్బుక్కే ఒక వేదికగా చేసుకుని మూల రచయిత ఆల్టర్ ఈగోగా మారిపోయిన దాసరి అమరేంద్ర గారు మన మధ్య. సో అది ఈ మొరాకో పుస్తకం యొక్క నాంది ప్రస్తావన ఒక రకంగా. సో టూరిస్టు గమ్యాలకు ఎంత దూరంగా ఉంటే ఆయా దేశాల ప్రదేశాల ఆత్మలకు అంత దగ్గర అవుతాం అనేది కూడా నిమ్మగడ్డ గారు చాలా ప్రసిద్ధంగా చెప్పారు. దాన్ని తను ప్రయాణం మొత్తం తను ఆచరించారు. అంటే సాధ్యమైనంత వరకు టూరిస్ట్ స్పాట్స్ కాకుండా మిగిలిన స్పాట్స్కి వెళ్తూ దాని గురించి మనకు తెలియజేయడానికి చాలా ప్రయత్నం చేశారు. సినిమాల గురించి చెప్తూ ఊర్బిడి గారు చాలా చెప్పారు. దానికి చాలా ఇష్టం. ముఖ్యమైన సినిమా అవుతుంది కాసాబ్లాంకాలో తీయలేదు, అది వేరే విషయం. కానీ కాసాబ్లాంకా వల్ల చాలా మందికి మొరాకో గురించి తెలిసింది. మొరాకో ప్రాముఖ్యత, మొరాకో ఇంటర్నేషనల్ అఫైర్స్లో అది ఒక గూఢచారుల ప్రదేశంగా ఎలా మారింది, రమ్యమైన ప్రేమగాథ అందరికీ తెలిసిన విషయం. కానీ లారెన్స్ ఆఫ్ అరేబియా అనేది అదొక ప్రసిద్ధమైన. సో నాకు పెద్దగా ఈ వక్తను కానీ మాట్లాడగలను కానీ వక్తను కాదు. నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే చాలా సరళంగా జరిగిన ఈవెన్ హరైజన్ని నేను కూడా కొంచెం ఆలోచించి తర్వాత హరైజన్ అర్థం చేసుకుని తెలుగులో రాశారు విషయం. ఒక విషయం బాగా తెలుస్తుంది, నిమ్మగడ్డ గారికి చాలా ఆహారం మీద చాలా అవగాహన ఉంది. యాత్రలో తను బాగా ఎంజాయ్ చేసిన విషయాల్లో ఒకటి ఏంటంటే చాలా సో మెనీ రెస్టారెంట్స్ విజిట్ చేశారు. మొరాకో యొక్క డెలికసీస్ అన్నీ కూడా బాగా టేస్ట్ చేశారని అతనితో ప్రయాణం చేయడం చాలా మంచిదని నాకు చేస్తే మంచిది. మనం సృష్టిగా ఉంటామని తప్పకుండా చేద్దాం. బాగా ఉంది. ఇంకొకటి ఈ పుస్తకంలో నేను బాగా గమనించింది అయితే యాత్ర అనుభవాలు. మొదటి 2 యాత్రలు అతను 3 భాగాలను విభజించాడు. మొదటి 2 భాగాలు ఫ్యామిలీతో చేశారు. అప్పుడున్న ఇబ్బందులు మనందరికీ తెలుసుకోవాలి. అంటే అంత తన యొక్క స్వేచ్ఛను అతను అంత అనుభవించినట్టు తెలుస్తుంది, అనుభవించలేదు. అది మనందరికీ అంటే కామన్ ప్యాకేజ్ టూర్స్ చేశాడు, అది కూడా రాశాడు. కానీ ఇప్పుడు సినిమాలో సెకండ్ హాఫ్లో చాలా ఉత్కంఠ పర్వతారోహణ నుంచి తను బాగానే ఉత్సాహంగా చెప్పుకుంటూ వచ్చారు. పర్టికులర్గా ఇబ్న్ బట్టుటా అక్కడికి వచ్చేటప్పటికి తను చాలా ఉత్సాహంగా తన అభిప్రాయాన్ని తను ఎంత ఆరాధిస్తాడో, యాత్రను ఎంత ఇదిగా ఎంజాయ్ చేస్తాడో, టూరిజంని తను వెళ్ళడం, యాత్ర అనుభవాలు ఎంత ఎంజాయ్ చేస్తాడో, ఇబ్న్ బట్టుటా అంటే ఎంత తనకి ఎంత గౌరవమో చెప్పాడు.
అందులో ఒక చిన్న పొరపాటు దొరికిందని నేను అనుకుంటున్నాను. కాశీ రామచంద్ర గారు వాళ్ళు కరెక్ట్ చేయొచ్చు. అతను ఎందుకు అందులో రాష్ట్రం రెండు మూడు సార్లు 800 సంవత్సరాలు జరిగింది ఇతని బట్టి ప్రయాణం చేసేది. నాకు తెలిసినంత వరకు ఇది మనం కూడా ఒక చారిత్రాత్మకమైన విషయం. 1325లో స్టార్ట్ చేసి 30 years ట్రావెల్ చేశాడు వరల్డ్ అంతా. ఇండియా కూడా వచ్చాడు ఎడిన్బర్గ్. మనకు 2025 అంటే 700 years అని నా ఉద్దేశం, నాకు లెక్కలు వస్తుంది. కానీ అందులో 800 సంవత్సరాలు అయిందని రాశాడు. అది ఒక చిన్న పొరపాటేమో అనుకుంటున్నాను. అదొకటి సరి చేస్తే బాగానే ఉంటుంది. ఇంకా అదర్ విశేషాలకు వస్తే మంచి ఒకటి అనువాదాల విషయంలో వస్తే చాలా సరళంగా ఉంది. చాలా ఇంకా దాసరి అమరేంద్ర గారు మంచి బాగా రాయగలరు, చెప్పగలరు. తనకు అనుభవం ఉంది, యాత్రికుడిగా తనకు అనుభవం ఉంది. అనుభవించి ఆ అనుభవాన్ని అర్థం చేసుకొని తెలుగులో చెప్పగల సామర్థ్యం ఉన్నది. అది బాగా మనకు తెలుస్తుంది. అక్కడక్కడ తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నాడు. మన స్థానిక సంస్థల గురించి మాట్లాడాడు, ఆ డైవర్సిటీ గురించి మాట్లాడాడు. తర్వాత నాకు ఆశ్చర్యపరిచిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటేమో ముస్లిం అతి పురాతనమైన ఇంకా ఎప్పటి నుంచో జరుగుతున్న లాంగెస్ట్ యూనివర్సిటీ మొరాకోలో ఉందన్న విషయం తెలిసి అది నాకు ఫస్ట్ టైం తెలిసింది. నేను ఇప్పుడు మన యూనివర్సిటీలో చాలా గొప్పది, మన నలందరి తర్వాత అమరేంద్ర గారు నాకు క్లారిఫై చేశారు. అంటే మన మధ్యలో ఆగిపోయాయి కదా, అది కంటిన్యూస్గా ఉన్న ఇప్పటికీ నడుస్తున్న గొప్ప ఇది యూనివర్సిటీ అనే చెప్పారు, అందులో రాశారు. మెడికల్ డిగ్రీ కూడా ఆ యూనివర్సిటీయే ఇచ్చింది. మొరాకోనే ఇప్పుడున్న కాంటెంపరీ ఇష్యూ పాలస్తీనియన్ రికగ్నైజ్ చేయడం అదంతా ఎంత సతమతం అవుతున్నామో అదంతా చూస్తుంటే యూఎస్కి ఫస్ట్ రికగ్నేషన్ ఇచ్చిన కంట్రీ మొరాకో అని తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అంటే కొత్తగా యూఎస్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఫామ్ అయినప్పుడు దానికి ఆ రికగ్నిషన్ ఇచ్చిన కంట్రీ, ఓల్డెస్ట్ కంట్రీ మొరాకో అని తెలిసినప్పుడు మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. టిప్పు సుల్తాన్ కూడా ఈ గిఫ్టెడ్ మనీ టు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అప్పుడు యుఎస్ ఉన్నాయి సార్. సో అలా భానుమతి గారికి ఏదో ప్రశ్న. ఆయన యాక్చువల్గా మొరాకో ఏ సంవత్సరం వెళ్ళారు? మొరాకో ఏ సంవత్సరం ఎవరు? ఈయన నిమ్మగడ్డ శేషగిరి. 19 కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత 11 మొదటిసారి అండి, 11, 12, 19 రెండోసారి, 2021, 22 మూడోసారి, మొత్తం 3 సార్లు వెళ్ళాను. సో 2011 ఫస్ట్ టైం. తర్వాత అతనికి మన నిమ్మగడ్డ ప్రసాద్ గారి పర్వతారోహణ మీద చాలా అభిరుచి ఉందని తెలుస్తుంది. నిమ్మగడ్డ ప్రసాద్ సో పర్వతాలు ఎక్కడం, పాదయాత్రాంజలు అమర్పించడం, ఆ ప్రక్రియలో మనలోకి మనం తొంగి చూసుకోవడం, అది కదా కొండల మీద నెలకొన్న కోనేటి రాయల దర్శనాల అంతరార్థం అని ఆ రాయడం నాకు బాగా నచ్చిన పదం, వాక్యం. ఇంకొకటి అక్కడ కూడా ఈ బ్లూ సిటీ ఉంది, మనకి ఇండియాలో ఫేమస్ జోధ్పూర్లో ఉందనే విషయం అది తెలిసి అక్కడ కూడా ఆ బ్లూని బాగా వాడి ఒక ఎంటైర్ సిటీ ఉంది. చాలామంది అక్కడికి వెళ్తారు. దట్స్ ఐ థింక్ ఈవెన్ మీరు యూట్యూబ్లో కూడా చూసిన చాలా సాంగ్స్ అవి ఆ బ్లూ సిటీలో చేసిన చాలా ఉంది. సో ఈ విధంగా దిస్ ఇస్ కానీ కొన్ని విషయాలు మనం గమనించదగ్గవి ఏంటంటే కొన్ని కోల్పోయారేమో కొన్ని అవకాశాలు ఈ యాత్ర అనుభవాల్లో. జనరల్గా మనం మన కార్ డ్రైవర్లతో గైడ్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళే గైడ్స్ కింద తీసుకుంటాం, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పరిచయాలు చేస్తాం. అదే యాత్ర అనుభవము వాళ్ళు చెప్పిందే మనకు హిస్టరీ అనుకుంటే ఒకసారి పొరపాటు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇతని కాన్వర్జేషన్, మన యాత్రికుడి కాన్వర్జేషన్ ఎక్కువ వాళ్ళతో జరిగినట్టు అనిపిస్తుంది.
కొన్ని అక్కడ పెద్ద మార్కెట్స్ అవి ఉన్నాయి, మదీనాస్ వాటిలలో కూడా వెళ్ళినప్పుడు తను తిరిగినప్పుడు ఆ పరిచయాలు పెంచుకొని వాళ్ళతో మాట్లాడి ఆ అనుభవాన్ని మనకు పంచలేదేమో అనిపిస్తుంది కొద్దిగా. అంటే అవి పంచితే ఇంకా బాగుంటుందేమో, అవి ఎక్కువ అనుభూతిని మనకు కలిగిస్తాయేమో అని అనిపిస్తుంది. నాకు అదొక చిన్న కొరతలా కనిపించింది. అంటే ఆల్ డిపెండ్స్, మనకున్న అవకాశాలు, చదువు, అక్కడున్న పరిస్థితులు. సో మొత్తం మీద చదివినంతసేపు మనకు చాలా సరళంగా సాగిపోతుంది. మంచి విషయాలను అంటే ఆ డైవర్సిటీని బాగా చూపిస్తుంది. ఆ పట్టణాల్లో మేజర్గా హోలీ సిటీస్ ఉన్నాయి, హిస్టారికల్ సిటీస్ ఉన్నాయి, రాయల్ సిటీస్ ఉన్నాయి, అండ్ వాణిజ్యపరంగా చాలా ఉన్నతమైన ప్రాముఖ్యత కలిగిన సిటీస్ ఉన్నాయి, పట్టణాలు. వాటినన్నింటినీ క్రమంగా కాకుండా తన మార్గంలో ఎంచుకొని చూశారు. స్పిరిచువల్ సిటీ కానీ ఇవన్నీ మతపరంగా ఉన్న పట్టణాల్లోనూ, తర్వాత మసీదుల్లో కొన్ని మసీదుల్లో అదర్ మతాల వారికి ఇది ప్రవేశం లేదని నాకు జనరల్గా నేను ఎప్పుడు అనుకోలే. ముస్లిం కంట్రీస్లో జనరల్గా అలౌ చేస్తారని అనుకునేవాడిని. ఇక్కడ ఫస్ట్ టైం నేను చదవడం నాకు చోట్ల మామూలుగా వాళ్ళు లిబరల్ అని అనుకో. నేను కూడా నా కాలేజ్ డేస్లో మాస్కి వెళ్ళి అదే పనిగా నమాజ్ చేయాలని, అది ఎట్లా ఉంటుందో చూడాలని వెళ్ళాను. అందరూ వాళ్ళు ఎలా ప్రార్థిస్తారో చూడాలనే ఉద్దేశంతో నేను మా ఊర్లో మా ఫ్రెండ్తో వెళ్ళి ప్రే చేశాను ఒకసారి. సో దానికి అభ్యంతరం లేదురా అని చెప్పాడు మా ఫ్రెండ్ కూడా. హీ టుక్ మీ అండ్ దెన్ వి డిడ్ దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. సో దట్ వాజ్ అప్పుడు చెప్పినాడు ఆ మాటల్లో, మాకు అవన్నీ ఉండవు, ఎవరైనా రావచ్చు అని చెప్పాడు. సో నాకున్న కొద్ది సమయంలో నా అనుభవం దీంతో నేను పంచుకున్న మరొకరిని పంచుకున్నందుకు దాచర్ అభివృద్ధి గారు కృతజ్ఞతలు. ఈరోజు మనకి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది ఇక్కడ. ఆంగ్లంలో నిమ్మగడ్డ శేషగిరి గారు, తెలుగులో అనువదించిన అమరేంద్ర దాస్ గారు. మీరు మొరాకో వెళ్ళారా? మీరు మొరాకో వెళ్ళారు? మీరు మొరాకో వెళ్ళారా? మీరు మొరాకో వెళ్ళిపోతారు. ఈరోజు దాన్ని తెలుగులోకి అనువదించిన అమరేంద్ర దాసరి గారు, ఈరోజు మోడరేట్ చేస్తున్నాను నేను. ప్రసంగించే ముగ్గురు వక్తలు ఎవరు మొరాకో వెళ్ళలేదు. పుస్తకం చదివితే వెళ్ళినట్టు, పుస్తకం చదివి ఊహల్లో వివరించి మిమ్మల్ని కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాకు మిత్రుడు చంద్రహాస్ వెళ్ళినట్టు తెలుసు. ఇంకెవరైనా వెళ్ళారా ఆడియన్స్? మొరాకో యాక్చువల్గా ఏదైనా ట్రివియా చెప్తారేమో అనుకున్నాను. ఇప్పుడు లాటిన్ అమెరికా లాగానే ఇవన్నీ వేరే కంట్రీస్ ఇన్వేషన్, ఇక్కడ అరబిక్ ఇన్వేషన్, అక్కడేమో స్పానిష్ ఇన్వేషన్ వల్ల వాళ్ళకి ఒక విధమైన కల్చరల్ ఇన్వేషన్ ఉంటుంది కదా. కానీ మీకు ట్రివియా క్వశ్చన్ మీకు కూడా చెప్పచ్చు చదివారు కాబట్టి. వాట్ ఈస్ ద ట్రైబ్ నేమ్? మొరాకో ట్రైబ్ నేమ్ బర్బర్ ట్రైబ్. ఆ నేటివ్ ట్రైబ్ బర్బర్ ట్రైబ్ అంటారు. వాళ్ళకి ఒక భాష కూడా ఉంది, బర్బర్ భాష. కానీ వారి అధికారిక భాష వచ్చేసి అరబిక్. కానీ అది ఫ్రెంచ్ వాళ్ళస్ కాబట్టి ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు. సో ఫ్రెంచ్, అరబిక్, బర్బర్ ఆ మూడు భాషలు మాట్లాడతారు వాళ్ళు. ఇప్పటికి కూడా రూరల్ ఏరియాస్లో బర్బర్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు 15 నిమిషాల లోపే ముగించారు కాబట్టి మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు మరొక భక్త చంద్రాకరగడ్డి గారు మాట్లాడారు. ముందు అమరేంద్ర గారి గురించి చెప్పాలి. ఎంతమందికి ఆయన తెలుసు లేదు తెలియదు. ముందుగానే కథా రచయిత, విమర్శకుడు, పుస్తకాలు రాశారు. ఆ తర్వాత ఆయనకి యాత్రల మీద నమ్మకాలు పెరిగి యాత్రా కథనాలు రాశారు. ఆ తర్వాత అంతేకాకుండా యాత్రా కథనాన్ని మన సాహిత్యంలో భాగంగా గుర్తించడానికి ఈ దాని మీద అచ్చంగా ఒక కాంప్లెక్స్ యాత్రా కథనం. అంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా వాళ్ళు చేసిన ప్రయాణాల గురించి ఇతిహాసం చెప్పేసి 1-2 పుస్తకాలు వచ్చినాయి. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, బాగా జరిగింది. తెలుగులో వచ్చి పాతకాలపు వీరస్వామి గారి వాళ్ళతో వస్తే కొత్తగా ఆధునిక కాలంలో ప్రయాణికుల్లో యాత్రికుల్లో మొదటి ఆయన ఆదినారాయణ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తారు. ఆయన కాలినడక మీద వైజాగ్ నుంచి అట్లా చాలా దేశాలు తిరిగి ఆయన యాత్ర కథనాన్ని మొదలుపెట్టారు. ఈ పుస్తకం వెనక కూడా నిమ్మగడ్డ శేషగిరి గారు కూడా ఆయన ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ పుస్తకం రాయడం. తర్వాత ఈ పుస్తకాన్ని
ట్రావెలింగ్ అందరికీ ఇష్టమైన ట్రావెల్ అంటే చాలామంది యూట్యూబ్లో చూస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏమైందంటే అవన్నీ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీసుకోవడానికి ఎక్కడెక్కడ తీసుకోవచ్చు కానీ నిజమైన ప్రయాణం అంటే ఆయన ఎంత చూస్తారు కానీ యాత్రికుల లేక పర్యాటకుల బిల్డింగ్ టిక్ మార్క్ పెట్టేసుకొని పెట్టేసుకొని లేదా అక్కడ ప్రజల జీవితంతో వాటిని గమనిస్తూ పరిశీలిస్తూ జీవితాన్ని గురించి తెలుసుకుంటూ చేసే ప్రయాణం. ఇక్కడ ఏమిటంటే ఇంకొక రకం ఏంటంటే ఈ పుస్తకం వరకు వస్తే ఇందులో 3 భాగాలు, 3 రకాలుగా చేశారు. ఒకటి ఫ్యామిలీతో చేసింది, ఒకటి ఆర్చర్ పెట్టి అందులో టెక్నిక్స్ ఎంజాయ్మెంట్స్ అడ్డంకులు తర్వాత అది కుటుంబంతో వెళ్తా కనుక ఒక సంతతి నాగాధిపత్యం కొంచెం పక్క చూసి వచ్చిన విశేషం. తర్వాత ఆయన కొంతమంది స్నేహితులతో కలిసి పేరుకి వచ్చే అట్లాంటిస్ మాత్రంలో ఒక మౌంట్ అత్యుతుందో ఏదో ఉంది ఆ పర్వతాపర్వతం చేయడం. తర్వాత మళ్ళీ ఆ సహారాయణంలో అది స్నేహితులు కలిసి తర్వాత 3 భాగం వచ్చి పూర్తిగా బ్లాక్ అంటే రిజర్వేషన్తో ఏం లేకుండా ఎవరి అక్కడ బాగుంటుందని అక్కడికి మనకు సహజంగానే ప్రతి ఒక్కళ్ళనే ఈ యాత్రాభిలాష ఉంటుంది కాబట్టి మన ఉద్యోగాల్లో ప్రతి వాటికి వెళ్ళాలని ఉంటుంది. వేరే దేశంలో వేరే ప్రదేశాల్లో మనుషులు ఎట్లా జీవిస్తారు అంటే భౌగోళికంగా చూస్తే అక్కడ వీటన్నిటిని చూసాను వచ్చింది. అదంతా ఈ తర్వాత ఇంకొక రకం చోటు ఏంటంటే భౌగోళికంగా దాని విషయం వాటి వలన పనుల వలన వాళ్ళ జీవితాలు వచ్చిన చారిత్రకంగా ఏ మార్పు లేదు. దానివల్ల రాజకీయంగా తొలగిస్తాను ప్రజలు ఆర్థికంగా వాళ్ళ పట్ల ప్రెసిడెంట్ దైనందిన జీవితం అక్కడ ప్రగతి ఏ అభివృద్ధి జీవితం యొక్క సామరస్యం ఎట్లా వీటన్నిటిని గమనిస్తూ నడిచేది ఉంటుంది. తర్వాత ఈ పుస్తకంతో నాకు కొంచెం అది ఆయన ఒక విశేషం చెప్పారు. ఇంకొక విశేషం ఏంటంటే తెల్లవాళ్ళని బానిసలుగా లక్నెస్లో బంధించి వాళ్ళకి మనం నల్ల పట్టు బంధించవచ్చు. అది మనం బానిసలుగానే మనం నల్ల వాళ్ళకి ఇండియన్స్ ఇండియన్స్ తెల్లవాళ్ళని కూడా బానిసలుగా ఇలానే కొన్ని అక్కడి కల్చరల్ విశేషాలు చారిత్రక విశేషాలు చేసి మరాకేష్ ప్రతి ఒక్క నగరానికి విశేషం దాని చారిత్రకంగా లేదా సాంస్కృతికంగా స్పిరిచువల్గా స్థానంగా వీటన్నిటిని గమనించి మామూలుగా చూస్తూ ఉన్న జీవితం వరకు ఆయన గమనిస్తూ వచ్చారు. అంటే ఒకటి ఏంటంటే మన ట్రావెలింగ్ కానీ అందుట్లో అంటే ఎట్లా ఎక్కడికన్నా ఎక్కడ తీసుకుంటాం అంటే ఎక్కడ బాగుంటుంది అవన్నీ వివరించే సమాచారం లేదు. ఇది వాళ్ళ అనుభవాలు అక్కడ వాళ్ళ ఇంట్రాక్షన్ వాళ్ళ స్పందన ఇవన్నీ గమనిస్తుంది. ఇది మనకి న్యాచురల్గానే ఆసక్తికరంగా వేడానికి ఉపయోగకరమైంది కాకపోయినప్పటికీ దాని అనుభవాలు వేరే ప్రజల మధ్య ఆసక్తి. ఈ పుస్తకంలో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఈయన యాత్రా సాహిత్యంలో ముఖ్యంగా అమరేంద్రదాస్ గారు కానీ మూల రచయిత నిమ్మగడ్డ శేషగిరి గారు కానీ అక్కడ జనజీవనాన్ని తడివి చూస్తారు. వాళ్ళు అక్కడ పనిచేసే సర్వర్లతోని డ్రైవర్లతోని ట్రావెల్ ఏజెంట్స్తోని అక్కడక్కడ చిన్న చిన్న జాబులు చేసుకుని సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు. తోటి ప్రయాణికులతో అందరినీ మాట కలిపి వాళ్ళని పరిచయం చేసుకొని
వాటితో పాటు ఒక విధమైన అనుబంధాన్ని పెంపొందించుకొని అలా ఆ ప్రయాణం సాగిస్తుంటారు. నాకు నచ్చిన విషయం ఈ రచన, ఈ యాత్ర రచన, కొత్త కొత్త పరిచయాలు. ఈ పుస్తకంలో ఎక్కడైనా నాకు మొరాకో అంటే మొట్టమొదటి కాసాబ్లాంకా సినిమా దాని గురించి ప్రస్తావన రిక్స్ కెఫే కూడా వెళ్తారు. కాకపోతే నేను చూస్తుంది ఏంటంటే రిక్స్ కెఫే అక్కడ మూవీ తీరేది, ఇక్కడే తీసారు. ఈ మూవీలో రిక్స్ కెఫే పట్టుకుని నాకు కెఫే పెట్టారు. ఇంకా బాగా నచ్చింది నేను ఒక చిన్న విషయం మర్చిపోయాను. నిమ్మగడ్డ గారు తన యాత్రలో మానవీయ కోణం అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ అతని మానవత్వం బాగా కనిపిస్తుంది. చాలా ఐ థింక్ ఈజ్ వెరీ సెన్సిటివ్ పర్సన్. బేసిక్గా తను కోవిడ్ వల్ల వాళ్ళ ఆర్థిక ఇబ్బందులుగా చేస్తున్నారు కాబట్టి కొంతమందిని గైడ్స్ తీసుకోవడం ఒక విషయం గురించి బాగా ప్రస్తావించాడు. అదొకటి. తనని సీ ఆఫ్ చేయడానికి ఒక గైడ్ వీళ్ళ హోటల్ వాళ్ళు అతను వచ్చి చాలా అక్కడ దాకా వచ్చి పరిచయం చేసుకోవడం, అదొకటి బాగా టచింగ్గా. అంటే ఆ రాయడము, ఆ నేపథ్యం చెప్పడము అదంతా చాలా బాగా వచ్చింది. అందుకే సెకండ్ హాఫ్ చాలా బాగా వచ్చింది అని బాగా రాశారు. ఆయన రెండు వైపులో చూడడం కూడా గమనించారు. అంటే ఈ మరాకేష్లో పావుని కోతుల్ని ఆడించేవాళ్ళు అని చెప్పి ఆ జంతువులు బట్ట జారి పడుతూనే వాళ్ళు ఎట్లా బతుకుతారు. అది తర్వాత మార్కెట్లలో మళ్ళీ అందరికి మనం చూసినట్టే వెంటబడి కొన్ని గోరెంటా పెట్టించుకోండి, తర్వాత డబ్బులు ఎంత వేయడం అవన్నీ కామన్ అనిపిస్తుంది. మనం అవన్నీ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏమిటంటే మొరాకోలో మన బాలీవుడ్ సినిమాలు చాలా బాగుంటాయి. మొత్తం అంతా హిందీ పాటలు ఈజిప్ట్ అంతా కంప్యూటర్ ట్రాన్స్లేట్ చేసి డబ్ చేసి చంద్ర గారు ఒక 5 నిమిషాలు ముందే ఊహించారు కాబట్టి కొద్దిగా సమయం ఉంది కాబట్టి మనకి ఆడియన్స్లో ఎవరైనా చదివారా పుస్తకాన్ని? చంద్రహాస్ మాట్లాడితే బాగుంటుంది. చూసి వచ్చారు. చంద్రహాస్ మన లాటినర్గా చదువు చూసి వచ్చారు. మరాఠా చూసి వచ్చారు, మాట్లాడతారు. 2 నిమిషాలు మాట్లాడండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఒక్కరే ఉన్నారు చూసిన వాళ్ళు. ఇక్కడికి వచ్చి మీ మొరాకో అనుభవాలు మనకు 2 నిమిషాలు మాట్లాడండి. మీరు ఆల్రెడీ చూశారు, వీళ్ళకి చదివారు. సో మీరు మాట్లాడండి. మొరాకోలో ఇందాక రిక్స్ కేఫే గురించి చెప్పారండి. చంద్రగారు చెప్పినట్టుగా రిక్స్ కేఫే మేము వెళ్ళిన మొట్టమొదటి రోజే వెళ్ళాం. దానికి దిగడం కోసం ఆ రోజు నైట్ చేసిన మొట్టమొదటి పని అదనమాట. చాలా మంది అమెరికన్స్ ఆ పని చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక అమెరికన్ కపుల్, ఒక ఎంటర్ప్రైజింగ్ అమెరికన్ కపుల్ అక్కడ రిక్స్ కేఫే యాక్చువల్గా కట్టారు. తర్వాత సినిమాలో అలాగానే ఉంటుంది కొంచెం మోడల్ అది చూడటానికి. లేదు కానీ అంటే దాంట్లో 2 లెవెల్స్ ఉంటాయి. కింద ఒక లెవెల్ ఉంటుంది, పైన ఒక లెవెల్ ఉంటుంది. వాడు హంఫ్రీ బోగార్ట్ పైనుంచి వీళ్ళకి కింద వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు కదా, అది మనకు కొంచెం లేఅవుట్ మనకి లైట్గా దగ్గరగా కనపడుతుంది అనమాట. అదొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ దాంట్లో. అట్లాగే మీకు స్పెయిన్కి నుండి మొరాకోకి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. 13 కిలోమీటర్స్ మనకి ఇక్కడ నుంచి మనం యూరోప్ చూడొచ్చు, అటే పెడితే కనుక మనం ఆఫ్రికా చూడొచ్చు అనమాట. ఫెరీ తీసుకుని కూడా నడవచ్చు. మేము 2 పక్కల నుంచి 2 చూసాం యాక్చువల్గా. జిబ్రాల్టర్ వెళ్ళినప్పుడు ఆఫ్రికా చూడటం, తర్వాత మొరాకో వెళ్ళినప్పుడు యూరోప్ చూడటం 2 కుదిరినాయి అనమాట. అదొకటి. తర్వాత మొరాకోలో మనకి ఇప్పుడు సినిమాల గురించి టాపిక్ వచ్చింది. మనందరికీ సినిమాలు ఇష్టం కాబట్టి చెప్పాల్సిన మాట ఏంటంటే మొరాకోలో ఉన్న ఎండ, దాంట్లో ఉండే సన్లైట్ అనేది ఇట్ ఈ సపోజ్ టు బి ద పర్ఫెక్ట్ సన్లైట్ ఫర్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ. అక్కడ చాలా చాలా అందంగా మీకు బ్యూటిఫుల్గా పిక్చరైజ్ అవుతాయి. అక్కడ మీకు ఒక బ్రహ్మాండమైన సినిమా స్టూడియో ఉంది. ఆ స్టూడియోలోకి వెళ్తే మీకు దాంట్లో మీ చైనీసు, ఈజిప్షియన్, అట్లా గ్రీకు అన్నీ మీకు సెట్స్ అన్నీ కనపడుతుంటాయి. అది సినిమా మూవీ బఫ్స్కి అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. తర్వాత ఒక ఎడారిలో ఒక రోజు నైట్ ఉన్నాం. ఎడారిలో నైట్ అంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ మీకు కనుక అక్కడ చాలా బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి, చల్లగా ఉంటుంది. టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ చాలా 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 ఎట్లా ఉంటే మీరు ఊహించుకోవచ్చు. ఎట్లా ఊహించుకుంటారో అట్లాగే ఉంటాయి. అవన్నిటికీ మీరు కనుక సరే బాగున్నాయి అనుకుంటే కనుక వీళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ రోజున వాళ్ళు అందరూ అక్కడ పెద్ద మంట వేసి మంట చుట్టూ మంచి మ్యూజిక్ అది పెట్టి వాళ్ళ పాటలు పాడి మెయింటైన్ చేశారు. చాలా మంచి మెమరీస్ అండి.
ఒక నగరం ఉంటుంది, ఆ నగరం అంతా మంచి బ్లూలో ఉంటుంది. దాంట్లో ఉండే ఆ బ్లూ అండ్ వైట్ టైల్స్ అదంతా కలర్స్ అన్నీను చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం ఆ హోల్ సిటీనే ఒక మ్యూజియం లాగా ఉంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి. అంటే మొరాకో వెళ్ళినప్పుడు మేము ఇది వెళ్ళడం అవసరమా, దీనికి వర్త కాదనుకుంటా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వీ వర్ యాక్చువల్లీ వెరీ వెరీ హ్యాపీ దట్ వీ అందుబాటులో థ్యాంక్ యూ చంద్ర. సో నిజంగా మొరాకో దేశానికి ప్రయాణించిన చేసి ఆయన అనుభవాలు పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. మిత్రమా, మీరేమైనా మాట్లాడతారా? మొరాకో చదివారా? అయితే మీకు ట్రివియా క్వశ్చన్. మీరు పుస్తకం మొత్తం చదివారు కదా? పుస్తకం చదవలేదు, నేను 2వ తరగతి చదివాను కాబట్టి. అయితే మొరాకో దేశస్థులతో చాలా పరిచయం ఉన్నామండి. మీకు పరిచయం? నాకు మొరాకో యొక్క వ్యక్తి నా రూమ్మేట్ అనమాట. మాట్లాడతారా వాళ్ళ వ్యక్తుల గురించి? నాకు తెలిసిన విషయం. నేను రష్యాలో చదువుకునేటువంటి సమయంలో ఈ రష్యాకి అనుబంధంగా ఉన్నటువంటి స్నేహంగా ఉన్నటువంటి దేశాలన్నింటి నుండి వచ్చేవాడు. అమెరికా నుండి వచ్చేవాడు కాదు, బ్రిటన్ నుండి వచ్చేవాడు కాదు. కానీ ఈ యొక్క మన మధ్య తూర్పు అంటాం కదా, మనం ఈ పలస్తీన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చేవాడు కాదు, కానీ పలస్తీన్ నుంచి వచ్చేవాడు. ఆ రకంగా రష్యాకి చెందినటువంటి స్నేహంతో ఉన్న దేశాలన్నీ వచ్చాయన్నమాట ఎక్కువ శాతం. ఈ నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు ప్రాథమికంగా ఈ 2 దేశాలు, మొరాకో వాళ్ళు, అదేవిధంగా 2 పుస్తకంలో ఉన్నటువంటి దక్షిణ అమెరికా దేశం. ఈ 2 కూడా వాళ్ళతో నేను బాగా సన్నిహితంగా ఉండేవాడిని. వాళ్ళ సంస్కృతి. ఇప్పుడు వీళ్ళు చేశారంటే, నేను రష్యాలో చదువుకునేటువంటి సమయంలో ప్రతి 6 నెలలకి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాడు. ప్రత్యేకించి వాళ్ళ దేశాలకు చెందిన సంస్కృతికి చెందినటువంటి విషయాలు మాత్రమే పాటించేవాడు అనమాట. ఇప్పుడు భారతదేశం నుండి ఆ సమయంలో నేను అక్కడ రష్యా చదువుకున్న సమయంలో ఏక్ దో తీన్ అనే పాట ఉంది కదా, మాధురి దీక్షిత్, దానికి సంబంధించి ఒక పాట ఒక అమ్మాయి డాన్స్ పడేస్తుంది అనమాట. ఉదాహరణ చెప్తున్నాను. ఆ రకంగా మొరాకో వాళ్ళు బాగా వాళ్ళు మాట్లాడేటువంటిది కొంచెం వైవిధ్యంగా ఉండే అరబిక్ భాష అనమాట. బాగా మనుషులు చాలా అందమైనటువంటి మనుషులు. తర్వాత వాళ్ళు బాగా నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రన్నర్స్. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆ మొరాకో నుంచి వచ్చినటువంటి వాళ్ళే మన పీటీ ఉషని ఓడించింది 84 ఒలింపిక్స్. దురదృష్టవశాత్తు మనకు చాలా ఖచ్చితంగా మెడల్ రావాల్సినటువంటి. సో మొరాకో వాళ్ళందరూ కూడా మంచి మిడిల్ డిస్టెన్స్ రన్నర్స్ అనమాట. 800, 1500 విపరీతమైన మిడిల్ డిస్టెన్స్ రన్నర్స్. తర్వాత ఇంకో ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు ఈ యాక్యురేట్ సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ వీటన్నిటిలో మంచి నిష్ణాతులు అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందా ఈ కళ అంటే, ఆశ్చర్యకర విషయం ఏంటంటే, వాళ్ళు చదివేటువంటి విద్యా విధానం మొత్తం కూడా ఫ్రెంచ్. నాకు అక్కడ అర్థమైంది అనమాట, ఎందుకని ఫ్రెంచ్ వాళ్ళు, మరి ప్రపంచంలో ఫ్రాన్స్ కూడా ఒక గొప్ప దేశం కదా, ఎందుకని మనం ఎట్లా అనుకుంటాం అనేటువంటి దానికి ఆనవాళ్ళు వెతికి చూస్తే, వాళ్ళు అసలు ఈ లెక్కలు ఎంత వేగంతో శరవేగం మన వాళ్ళు ఉంటారు. ఈ సైన్సులు కోసైన్సులు మరి అన్నీ బట్టి పెట్టేసి కొంత తొందరగా చేసేవాళ్ళు. కానీ వాటికంటే ముఖ్యంగా ఈ ఫంక్షన్స్, ఇంటిగ్రల్స్ వీటన్నిటిలో అతి సులభంగా చేసేవాళ్ళు అనమాట ఈ మొరాకో దేశస్తులు. మంచి మంచి మిత్రులు. తర్వాత బ్రహ్మాండ పొలావులు అవన్నీ బాగా చేసేవాళ్ళు. ఒకే పాత్రలో అన్ని చేసుకొని ఒకే పాత్రలో తిని అక్కడ చేసేవాడు అనమాట. బాగా మంచి మిత్రులైనటువంటి వాళ్ళ దగ్గర నేను కూడా రన్నింగ్ చేసేవాడిని. ముఖ్యంగా మనం ప్రయాణాలు చేయడం, ఇతర దేశాలు తిరగడం, దాని పర్పస్ ఏదన్నమాట. మనం ఇప్పుడు ప్రపంచ పౌరులు, వసుదైక కుటుంబం, మన మూల జాతి, మన కర్మభూమి, మన పుట్టిన దేశం ఏదైనా సరే, అడాప్ట్ చేసుకున్న దేశం ఏదైనా సరే, ప్రపంచ యాత్ర చేయడం వల్ల మనకు ఒక విధంగా గ్లోబల్ పర్స్పెక్టివ్ వస్తుంది. మన పరిధి విస్తృతం చెందుతుంది. గ్లోబల్ సిటిజన్స్గా రూపాంతరం చెందడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఆయన దాసరి అమరేంద్ర గారి యాత్ర సాహిత్యం వల్ల నేను కూడా లబ్ధి పొందానని చెప్తాను. గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మనం అనగనగా ఒక రాజ్యం అనే పుస్తకం థాయిలాండ్. నేను దానివల్ల ప్రేరేపించింది. నేను మా ఆవిడ థాయిలాండ్ వెళ్ళాను. ఆ పుస్తకం చదివి వెళ్ళాను కాబట్టి ఇంకా బాగా నేను నా యాత్రని ఎంజాయ్ చేయగలిగాను. ఇప్పుడు కూడా ఈ మొరాకో లాటంలో చూసి అదే పార్ట్లో వెళ్ళే ఉత్సాహం కలుగుతుంది. ఇప్పుడు మనం కూడా చేయొచ్చు. ఎవరైనా గ్రూప్ ఉంటే, లైక్ మైండ్ ట్రావెలర్స్ ఉంటే, బాయ్స్ గ్రూప్ లేకపోతే ఫ్యామిలీస్తో అయిపోయింది. మనం
అంటే ఇక్కడ చాలా మంది ఐఎమ్ షూర్ సెమీ రిటైర్డ్ కండిషన్లో ఉన్న పిల్లలు ప్లెజర్ ట్రావెల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి, బీచ్లు ఆ ట్రావెల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు గ్లోబల్ ట్రెక్కర్స్ లాగా మనమే గ్రూప్ ఫామ్ చేసుకొని ప్రయాణం చేయొచ్చు, తీర్థయాత్ర చేయొచ్చు. ఈ బుక్ మీద సమావేశం ముగించే ముందు ఇప్పుడు ఇంటరాక్టివ్ సెషన్ అమరేంద్ర గారితో పనిచేస్తూ అయితే ఇంకా ఇప్పుడు పుస్తకం చదివిన వాళ్ళు మీరు ముగ్గురే ఉన్నారు కాబట్టి ఇంకెవరైనా ప్రేక్షకులు ఇక్కడ ట్రివియా క్వశ్చన్, మన ఇండియాలో మండువాలో ఇల్లు ఉంటాయి కదా, అలాంటి ఇల్లు అక్కడ కూడా ఉన్నాయంట మొరాకోలో. మొరాకో రియాద్ అది. ఇంకొకటి చాలా రెస్టారెంట్ గురించి రాశారు. యూనో వాట్ ఈస్ ద పాపులర్ మోస్ట్ పాపులర్ డిష్ ఆఫ్ మొరాకో కుష్ కుష్ కూడా. సో అది అమరేంద్ర గారు మీకు ఏమన్నా క్వశ్చన్ చెప్తాను. సో మనమంతా మొరాకో టాంజియర్ అండ్ జిబ్రాల్టర్ 13 kilometers కదా, వెరీ క్లోజ్ టు యూరోప్ అని చెప్పారు. సో సదర్న్ స్పెయిన్ ఆండలూసియా అంటారు. సో ఇట్ యూస్ టు బి రూల్డ్ బై మూర్స్ అంటారు. మూర్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ Arabic, right? Moroccan system. They ruled southern Spain for 700 years. So eventually Christians came and drove them out. But if you go to Granada, Alhambra palace, it's nothing but all Moroccan architecture. See that influence. Palaces. ఇక్కడ ఒక ఊళ్ళో అది కల్చర్ స్పేలో ఉన్నట్టు. Exactly. They all get in cultural finest architecture, Islamic architecture of that. They are all Moorish architecture. ఓకే, ఆయన ఒక ప్రశ్న అడిగారు, మీరు మొరాకో వెళ్ళారా అని. నిజమైన సమాధానం వెళ్ళలేదు. కానీ ఆయన 30 రోజులు తిరిగిన మొరాకోని నేను దాదాపు ఏడాది పాటు తిరిగాను. అనువాదానికి తీసుకున్నప్పుడు ఊరికి ఆయన ఏమి రాశారు, దానికి పదాలు ఏమిటి వెతకడం కాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళారు. థ్యాంక్స్ టు గూగుల్ ప్రతి అడుగు మనం గూగుల్లో చూడొచ్చు. ఉదాహరణకి ఆయన మౌంట్ టెంపుల్ శిఖరం ఎక్కారు అంటే ఆయాస పడలేదు, కానీ చివరి వరకు నేను ఎక్కాను. అంటే అనువాదం అన్నది, యాత్రానువాదం అన్నది ఒక సహాయానంగా నాకు పరిణమించింది. అంచేత ఆయన కన్నా ఎక్కువ నేను మొరాకో చూశానని డబ్బాలు కొట్టగలను. ప్రతి ఆ రెస్టారెంట్ అంటే వెళ్ళటం, ఆ రెస్టారెంట్లో టిక్కు పెట్టడం వర్చువల్లీ, ఆ కొండ అంటే కొండ చూడటం, ఎడారంటే ఎడారి చూడటం, తాంజీర్ అంటే చూడటం, ఆ వంటకం అంటే అది చూడటం, ఇలా ఓన్ చేసుకున్నాను. మొత్తం మొరాకో దేశాన్ని ఓన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మొరాకోని చూసినట్టే అనిపిస్తుంది, ఊహలు కాదు, వాస్తవంగానే చూసానేమో నాకు అనుమానం కలుగుతుంది. అది ఒకటి. రెండోది, మొరాకోలో మనం అక్కడెక్కడ చెప్పుకున్నాం, నాకు భారతదేశమే మహాదేశము, అమెరికా కూడా మహాదేశము, మిగతావన్నీ కూడా ఏవో చిన్న చిన్న దేశాలని ఒక ఉంటుంది. దాన్ని ఏమనాలి, ప్రెజుడీస్ అనాలో లేకపోతే అహంభావం అంటే కరెక్ట్ మాట. ఇదిగో ప్రపంచ పటంలో ఒక చుక్క థాయిలాండ్ వెళ్ళగానే కడు తెచ్చుకున్నాయి. మనకన్నా వాడు చాలా నాగరికుడు. ఇది నేను స్టేట్మెంట్, మనకంటే భారతీయుల కన్నా అమెరికా వాళ్ళకన్నా అనలేను, ఇక్కడ కూర్చొని నేను అందులోకి వెళ్ళను. అలాగే మొరాకో అంటే ఈ పుస్తకం చదవకముందు, ఆయన ఆర్టికల్స్ చదవకముందు నాకు ఉన్న పరిజ్ఞానం చాలా చాలా తక్కువ. ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న భౌగోళిక, సాంస్కృతిక, భాష, ఆచార వైవిధ్యం నన్ను ముట్టుడి చేసింది. నాకు ఎప్పటి నుంచో కోరుకుంటేది మంచి ట్రావెల్ అనువాదం చేయాలి అని. నేను అనువాదం చేసిన మొట్టమొదటి ట్రావెల్ మొరాకో. అది చూడగానే ఎస్, దిస్ ఇస్ ద బుక్ ఐ వెయిటింగ్ ఫర్ అన్న ఫీలింగ్ నాకు కలిగిన తర్వాత దాన్ని ముట్టుకున్న తర్వాత చాలా చాలా రకాలుగా పుస్తకం ముగించగానే ఆయనకి ఎంత సంతోషం కలిగిందో దానికి రెట్టింపు సంతోషం నాకు. 2-3 ప్రశ్నలు వచ్చాయి. ఇబ్ను బటూటా 700 సంవత్సరాలకి 800 రాశారేమిటి అన్నారు. యాక్చువల్లీ కరెక్టే, కానీ ఇబ్ను బటూటా ఎవరైనా చదివి ఉంటే మహా అతిశయోక్తులు చెప్తాడు ఆయన, మహా అతిశయోక్తులు. అంచేత ఆ 700-800 చేస్తే తప్పు లేదనుకుని అలా చేసి సబ్జెక్ట్ రాతివేటు అన్నది నేను సృష్టించిన పదమే, అందరికీ అర్థమయ్యే పదవే అని కోతవేటు నుంచి స్ఫురణ పొంది, స్టోన్ త్రో నుంచి ప్రేరణ పొంది రాతివేటు పెట్టాను. ఇలాంటివి చాలా చేశాను. స్టోన్స్ రాల్ఫ్ లాంగ్వేజ్ వాడతారు ఎక్కువ మంది. ఇంకొక విశేషం చెప్తాను ఇక్కడ. మొరాకో
భౌగోళిక భూభాగంలో స్పెయిన్కు సంబంధించిన ఒక చిన్న భాగం ఉంది. స్పెయిన్ దేశానికి చెందిన చిన్న భాగం ఉంది. మొన్న ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటా ఆ చిన్న భాగం మా దాంట్లో ఉంది కాబట్టి మేము కూడా యూరోపియన్ యూనియన్ చేరతామని మరొక వాళ్ళు అడిగారు. చేర్చుకోలేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కూడా ఉందా? గ్రీక్, రోమన్, పోర్చుగీస్, స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్, ఈజిప్షియన్ అన్ని పాదముద్రలు కూడా మనకి మొరాకోలో కనిపిస్తాయి. ఈ పుస్తకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇన్ని రకాలుగా ఇది ఒక గొప్ప అనుభవం, గొప్ప అనుభూతి నాకు కలిగించింది, గొప్ప సంతృప్తి కూడా కలిగించింది. ఆయనతో నాకు స్నేహం బలపడటానికి ప్రత్యక్షంగా ఆయనతో ఉన్న సంపర్కం కన్నా అక్షరాల ద్వారా ఏర్పడిన సంపర్కం బాగా నాకు ఉపయోగపడింది. ఆ సంపర్కం వల్ల రెండో పుస్తకం అనువాదం చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు పొందాను అన్నది నేను తర్వాత పుస్తకం గురించి చర్చలో నేను చెప్తాను. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? నాకు అదే అనిపించింది. అనువాదంలో తను తాదాత్మ్యం చెంది ఆయన పరకాయ ప్రవేశం చేశారు వెంకటేశ్వర గారు. నాకు అర్థమైంది, ప్రతి విషయాన్ని పులకషంగా రీసెర్చ్ చేసి పరిశీలించి పరిశోధించి చాలా వివరంగా రాశారు. దాంట్లో అనుమానమేం లేదు. భవిష్యత్తులో ఈ పుస్తకం చదివి ప్రయాణించాలనుకునే వాళ్ళకి మరింత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 minutes నేను ఈ బుక్ మీ అనువాదం చదవడం ఒకటి, ఇంగ్లీష్లో చదవడం ఒకటి, రెండూ చదివితే అనుభవాలు వేరుగా ఉంటాయి అన్న. నేను ఏది చదవలేదు. గుడ్ క్వశ్చన్. అనుభవాలు వేరుగా ఉండే అవకాశం లేదండి. ఎందుకంటే ఆ అనుభవాల పరిధిని దాటి నేను వెళ్ళలేదు. నా స్వంత కవిత్వాలు చెప్పలేదు. ఆయన అనుభూతిని కూడా పట్టుకునే ప్రయత్నమే చేశాను తప్ప నా అనుభూతిని చొప్పించే ప్రయత్నం నేను ఈ పుస్తకంలో చేశాను, తర్వాత పుస్తకంలో చేశాను. ఇందులో చేయలేదు. నేను తర్వాత పుస్తకంలో చేశాను. ఎందుకు చేశాను అది కూడా తర్వాత చెప్తాను. ఇందులో పూర్తిగా పరిపూర్ణంగా శేషగిరి గారి పుస్తకం ఇది. తెలుగులో చదివితే మీకు రుచికరంగా ఉంటుంది, ఆంగ్లంలో చదివితే ఇంకొక చిన్న విశేషం చెప్తాను. ఇది పుస్తక రూపంలో ఇంకా ఆంగ్లంలో రాలేదు. అవన్నీ ఫేస్బుక్ పోస్టుల రూపంలోనే ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా పుస్తకం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. ఇది కూడా ఒక చిన్న విశేషం. ఆంగ్లంలో రాకముందే తెలుగు అనువాదం రావడం అన్నది శేషగిరి గారి విషయంలో 3 సార్లు జరిగింది. ఇది 3వసారి. ఫేస్బుక్ ఇంగ్లీష్ ఆర్టికల్స్ బుక్ లాగా పబ్లిష్ చేయలేదు. ఆయన తీసుకొని తెలుగు అనువదించి ఒక పుస్తకం లాగా ప్రచురించారు. సో దిస్ ఇస్ ద ప్రాపర్ బుక్. ఇక ఈ కార్యక్రమం ముగించే ముందు ఒక లాస్ట్ ట్రివియా క్వశ్చన్. మనం అంతా అమెరికా పౌరులు, అమెరికాలో ఉంటున్నాం కాబట్టి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పాపులర్ మ్యూజిషియన్ ఇన్ మొరాకో హూ ఈస్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ ఫ్రమ్ సియాటల్? పాపులర్ మ్యూజిషియన్ ఫ్రమ్ సియాటల్. వాళ్ళు చెప్పకుండా మీరు చెప్పాలి. మీరు చదివారు. పాపులర్ మ్యూజిషియన్ ఏమంటే కింద స్నాక్స్ ఉంది, స్పెషల్ స్నాక్స్. పాపులర్ మ్యూజిషియన్, ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజిషియన్ ఫ్రమ్ సియాటల్ హూ ఈస్ వెరీ పాపులర్ ఇన్ మొరాకో. జిమ్మీ హెండ్రిక్స్ అని ఈజ్ ఫ్రమ్ స్వీరా టౌన్. నేను చదివాను. ఓకే, మనం ఒక 5 to 10 minutes బ్రేక్. కింద బాత్రూమ్ ఉంది. ఇప్పుడే మా కజిన్ ఫ్రెండ్ రాజేష్ ఒక ఏదో ఏంటది బేకరీ, ఫ్రెంచ్ బేకరీ ఓపెన్ చేస్తే, ఈరోజు ఓపెన్ చేస్తే ఫ్రెష్గా స్నాక్స్ తీసుకొచ్చాం. అవి కూడా కింద ఉన్నాయి. అవి కాస్త మీరు ఎంజాయ్ చేసి మళ్ళీ రండి. 10 minutes ఎగ్జాక్ట్. నేను ప్రత్యేకంగా చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మొరాకో పుస్తకం గురించి ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి. అంటే మనకే ఒక సామెత ఉంది, మగాడు తిరక్క చెడ్డాడని చెప్పి అంటారు. అక్కడ రాదు తిరక్క చెడడం అనేది. అంటే ఆ ప్రమాదం అమరేంద్ర గారికి లేదు, అలాగే ఈ శేషగిరి గారికి కూడా లేదు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ రకంగా ఇట్లా మంచి యాబిట్ ట్రావెలర్స్ మనకి ఇక్కడ ఈ గ్రూప్లోనే ఉన్నారు. ఇందాక మన శ్రీ ప్రసాదత్ని గారు మనకి యాక్చువల్గా ట్రావెలింగ్లో మంచి వస్తాదులు లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకి వాళ్ళు. తర్వాత ఈ పుస్తకం పేరు మన అమెరికని లాటిన్ అమెరికా. ఒక 400 పేజీల పుస్తకం. ఈ పుస్తకం యొక్క ప్రతులు హైదరాబాద్ నవోదయ, విజయవాడ పల్లవి పబ్లికేషన్స్, తర్వాత అమెజాన్లో దొరుకుతున్నాయి. దీనికి టీటీపీ చేసింది ఈ సీత గారు, అక్షర సీత గారు. నాకు పంపించింది ఏంటంటే, ఇప్పుడే యాక్చువల్గా దాని ఫిజికల్ కాపీ తీసుకున్నాను అమరేంద్ర గారి దగ్గర. నాకు పంపించింది డిజిటల్ కాపీ. డిజిటల్ కాపీలో ఉన్న సౌలభ్యం ఏంటంటే,
అన్నీ చాలా రంగుల్లో ఉంటాయి. పంచవర్ణంలో ఇది పుస్తకం ఏమో మనకి కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి మనం బ్లాక్ అండ్ వైట్లో వేస్తాం. కానీ డిజిటల్ కాపీ అనేది చక్కగా మనకి మ్యాప్స్ కానీ దాంట్లో ఫొటోస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. అది ఒక విషయం మీతో చెప్తా అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే డిజిటల్ కాపీలో మన పుస్తకాన్ని ఇట్లా ఫీల్ అయ్యి పట్టుకుని దాన్ని అడిగి ఫీల్ తిప్పి ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి జంప్ చేసి అట్లా చదువుకోవడానికి వీలుగా ఉండదు. కానీ దీంట్లో ఉండే సౌలభ్యాలు కొన్ని ఉన్నాయి. ఈ పుస్తకం గురించి ఇందాక మొరాకో గురించి చెప్పినప్పుడు ఆ పాయింట్ బయటకు వచ్చిన తర్వాత నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఒక విశేషం ఏంటంటే ఇది ఇంగ్లీష్లో రాలే ఈ పుస్తకం నాకు తెలిసి. సరేండి, ఇంగ్లీష్లో రాలేదు ఈ పుస్తకం, డైరెక్ట్గా తెలుగులోనే వచ్చింది. అంటే ఎవరైనా సరే మామూలుగా ఒక ఇంగ్లీష్లో ఒక ఆయన రాశారు, తెలుగులో ఒక ఆయన అనువాదం చేశారు, అనువాదాన్ని పుస్తకంగా వేశారు అంటే ఇంగ్లీష్లో ఆ పుస్తకం వచ్చింది, తర్వాత ఎప్పుడుకో ఎవరో అనువాదం చేశారు, తర్వాత ఎప్పుడుకో అది పుస్తకంగా వచ్చింది అనుకుంటాం. కానీ ఆయన డైరీలో రాసుకున్న విషయాలు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు శేషగిరి గారు. దాన్ని చూసి అమరేంద్ర గారు ఆయనతో మాట్లాడి ఆయన అనువాదం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏమైందంటే అనువాదకుడు కూడా రచయితతో కలిసి ఆయనతో మాట్లాడి డిస్కస్ చేసి కొన్ని పాయింట్స్కి ఆయన ఎక్స్ట్రా యాడ్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని ఇక్కడ నాకు ఈ క్వశ్చన్ ఉంది, ఇక్కడ మీరు ఎందుకు రాయలేదు, దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేయండి, దీన్ని ఇంకొంచెం తగ్గించండి అని చెప్పి అట్లా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఆ రకంగా ఒక కొలాబరేటివ్గా సాగిన అనువాదం అన్నమాట ఇది. అలాగే పుస్తకం అనేది డైరెక్ట్గా తెలుగులోనే ముందు వచ్చింది. అంటే పుస్తకానికి అనువాదకుడుగానే కాకుండా ప్రచురణకర్తగా కూడా అమరేంద్ర గారు ఇక్కడ చాలా పెద్ద బాధ్యత వహించారు. అంటే ఈ పుస్తకం రావడానికి ముఖ్యమైన కారణం అమరేంద్ర గారు అని చెప్పాలి. రాసిన రచయిత ఆయన శేషగిరి గారు అయినప్పటికీ ముందుగా అంటే ఆయన సత్వదేతకును అమరేంద్ర గారి పట్టుదలకి మనం నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ అనమాట. అదొకటి చెప్తా అనుకున్నాను. దీనికి ఎన్ వేణుగోపాల్ గారు చక్కని ముందు మాట రాశారు. ఎన్ వేణుగోపాల్ గారు మంచి జర్నలిస్ట్. ఆయన అంటే ఒక జర్నలిస్ట్ రాస్తే తెలుగు ఎట్లా ఉంటుందో అట్లా అంత చక్కగా ఉంటుంది, అంటే అందంగా పొందిగా క్లుప్తంగా ఉంటుంది. పైగా ఆయన కొంచెం లెఫ్ట్ లీనింగ్ జర్నలిస్ట్ కూడా అనుకుంటాను. అందుకని మనకు ఆయనకి ఇష్టమైన విషయాలన్నీ దీంట్లో కనపడి నేను చెప్తారనమాట. అంటే పాబ్లో నెరూడా గురించి కానీ లేకపోతే ఇట్లా మార్కెస్ గురించి కానీ వీళ్ళందరి గురించి, జపాటా గురించి, తర్వాత చే గువేరా గురించి, వీళ్ళందరి గురించి ఈ పుస్తకంలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ పుస్తకంలో వాళ్ళు నడయాడిన ప్రదేశం కాబట్టి సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అనేది అదొక విషయం. ఇది 2 భాగాలు దీంట్లో. అంటే మొదటి భాగం ఒక 7 సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో వెళ్ళిన ప్రయాణం ఉంది. తర్వాత ఇంకో ప్రయాణం 2 సౌత్ అమెరికన్ కంట్రీస్లో వెళ్ళిన. దీంట్లో బెలీజ్, గ్వాటిమాలా, హోండరస్, ఎల్ సాల్వడోర్, నికరాగువా, కోస్టరికా, పనామా ఇవన్నీ కలిపి ఒక భాగం. తర్వాత కొలంబియాను, ఈక్వెడార్ ఇంకో భాగం అన్నమాట. దాంట్లోనే గలపాగోస్ ఐలాండ్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి కొన్ని విషయాలు. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఒక 2 విషయాలు చెప్పాటే నేను మిగతా ఎట్లాగూ మనకు లెనిన్ను దగ్గర కూడా చెప్పాలి కాబట్టి నేను దీంట్లో పుస్తకంలో నేను డీప్గా వెళ్ళటం లేదు. కానీ 2 విషయాలు చెప్తాను ఇక్కడ. దీంట్లో శేషగిరి గారు చేసిన పని ఏంటంటే ఆయన ఒక బ్యాక్ ప్యాక్ తీసుకుని ట్రావెలర్ లాగా వెళ్ళారు. అంటే యూరోప్లో బ్యాక్ ప్యాక్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఆయన దిగిపోయి ముందేమీ ప్లాన్స్ లేకుండా అక్కడికి ఆ టైంలో హోటల్ చూసుకుని అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని లోకల్గా బస్సు ఉంటే మన ఎయిర్ బస్సు ఉంటే ఎయిర్ బస్సుకి వెళ్ళిపోవడం ఎట్లాంటివి అన్నమాట. చికెన్ బస్సు అని చెప్పి చికెన్ బస్సులో వెళ్తూ ఉంటారు. చికెన్ బస్సు గురించి ఆ ప్రయాణం చూస్తే సేమ్ చిన్నప్పుడు మనం ఎయిర్ బస్సులో చేసినట్టే ఉంటుంది. ఆ రకంగా ఆయన ఆ లోకల్ పాపులేషన్తో బాగా దగ్గరగా వెలిగి ఆ అనుభవాలనే రాశారు. అదొక దీంట్లో ఒక ఆకర్షణ అన్నమాట. దీంట్లో కొన్ని విషయాలు మనకి హిస్టారికల్ ఆస్పెక్ట్స్ కొన్ని తెలుస్తాయి. అంటే గ్వాటిమాలాలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చే గువేరా సోషలిస్ట్గా మారింది, సోషలిస్ట్గా అంటే పూర్తి సోషలిస్ట్గా పరిణామం చెందింది గ్వాటిమాలాలో అని చెప్పి ఆయన రాస్తారు అనమాట. అప్పటి వరకు ఇంకా హీ వాజ్ కన్ఫ్యూజ్ ప్రాబబ్లీ. గ్వాటిమాలాలో ఉన్నప్పుడు 50s అక్కడ లోకల్ గవర్నమెంట్ని ఒక అమెరికన్ కంపెనీ సిఐఏ సహాయంతో ఆ గవర్నమెంట్ని పడదోస్తుంది. దాన్ని అతను ప్రత్యక్షంగా చూసి ఈ బికమ్స్ ఏ టోటల్ సోషలిజం. ఇట్లాంటివి ఉంటాయి దీంట్లో. అంటే శేషగిరి గారికి కూడా కొద్దిగా వామపక్ష భావజాలం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫోకస్ చేసిన విషయాల గురించి చూస్తే కనుక. అలాగే ఇరాన్ కాంట్రా గెరిల్లాల గురించి నికరాగువాలో,
అది రొనాల్డ్ రేగన్ ప్రభుత్వాన్ని ఆల్మోస్ట్ పడేసినంత పని చేసినాయి. ఇటువంటి విషయాలన్నీ దీంట్లో తెలుస్తూ ఉంటాయి. నేను చెప్పిన కంట్రీస్లో నేను మిగతావన్నీ చూడలేదు, కానీ నేను కోస్టారికా, పనామా చూశాను. దాంట్లో ఆయన దేని మీద ఫోకస్ చేశారో ఊరికే చూశాను అన్నమాట. పనామా కెనాల్ గురించి, ఆ కెనాల్ గొప్పతనం గురించి, వీటి గురించి రాశారు. కోస్టారికా గురించి పెద్దగా రాయలేదు దాంట్లో. అలాగే దానికి ఉన్న చరిత్ర గురించి కూడా ఆయన 20వ శతాబ్దపు చరిత్ర గురించి ఎక్కువ రాశారు, కానీ తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళి ఏం జరిగిందనేది దాని గురించి ఇంకా టచ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. ఇలాగా ఇట్లా చెప్పాలని ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ నేను అంటే తెలుగులో యాత్రా కథనాల్లో సెంట్రల్ అమెరికా గురించి, సౌత్ అమెరికా గురించి వచ్చినట్టు నాకు తెలిసి చాలా తక్కువ. ఆ లోటుని ఈ పుస్తకం తీరుస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అలాగే అంటే ట్రావెల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, పుస్తకాలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, చరిత్ర అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, రకరకాల జాతుల గురించి, వాళ్ళ సంస్కృతుల గురించి ఆసక్తి ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ పుస్తకాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయని చెప్పి భావిస్తూ మరోసారి అమరేంద్ర గారిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ సోలో ట్రావెల్స్. అంటే మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాన్ని అక్కడ వదిలేసి అంత సమయం వెచ్చించాల్సి వస్తుంది. అది సులభమైనటువంటి పని కాదు. ఒకటి. రెండవది, కొత్త ప్రదేశాలకు వెళ్ళటం అంటే దానికి సంబంధించిన రిస్క్ ఉంటుంది. 3, ఎంత కాదనుకున్నా కానీ ఒకానొక సందర్భంలో రచయిత కూడా అనిపిస్తుంటుంది, ఇంత సమయము, ఇంత డబ్బు అవసరమా? ఎందుకంటే ఈ ప్రయాణాలన్నీ ఏమీ ఫ్రీగా వచ్చేవి కాదు. ఎంత మీరు ఎకానమీ ట్రావెల్ చేసినా సరే ఖర్చుతో కూడిన పని. ఈ అన్ని ప్రశ్నలకి రచయిత ఈ పుస్తకంలోనే సమాధానం కూడా ఇచ్చారు. ఆ సమాధానం చెప్పి నేను ముగిస్తాను. మొదటి ప్రశ్న ఏమిటంటే, ఎందుకు మీరు సోలో ట్రావెల్ చేస్తున్నారు? ఈ సోలో ట్రావెల్ ఎందుకు? మీరు కలిసి చేయొచ్చు కదా అని. అయితే ఈ ప్రశ్న నేను అమరేంద్ర గారిని కూడా అడుగుతాను. అసలు సోలో ట్రావెల్ కాకుండా ఫ్యామిలీ వాళ్ళతో కలిసి చేసినటువంటి యాత్రానుభవాలు వారికి కానీ మూల రచయితలు కానీ ఉన్నాయా అనేసి. అయితే తను చెప్తుంటాడు, ఇది కాకుండా తెలియని ప్రదేశాల్లో, తెలియని దేశాల్లో వచ్చి ఉన్న ప్రమాదాలు ఎన్నో ఉండొచ్చు. మీరు అక్కడి నుంచి వెళ్తే మీకు అమెరికన్ సిటిజన్షిప్ ఉంటే మిమ్మల్ని అమెరికన్ గాను, యూకే సిటిజన్షిప్ ఉంటే యూకేన్ గాను, ముఖ్యంగా ఈ ప్రదేశాలలో ఉండేటువంటి వీటి హిస్టారికల్ థింగ్స్ చూస్తే అలాంటి ప్రమాదాలు కూడా కొంచెం ఉంటాయి. మరి అయితే ఎలా వెళ్ళగలుగుతున్నారు అంటే దానికి ఏం చెప్తుంటాడంటే, నా వరకు నాకు తోడు లేకపోవడం అన్నది సమస్య కాదు. ఎందుకంటే ఆయన చెప్పాను కదా, న్యూయార్క్లో దిగినప్పటి నుంచి సహప్రయాణికులతో మాట్లాడుతూ తనతో పాటు ఎప్పుడు ఎవరో ఒకరు ప్రయాణికులు ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి నాకు అది అసలు ఇది సమస్య కాదు. ఏ దేశాల్లో, ఏ ప్రదేశాల్లో నేను ఎవరెవరిని కలుస్తానో వారే నాకు తోడు, వారే నాకు నీడ. ఈ మాట నా విషయంలో ఎన్నోసార్లు రుజువైంది. తర్వాత రెండవ ప్రశ్న ఏమిటంటే, మరి ఫ్యామిలీ వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అన్నమాట. ఇన్ని రోజులు మీరు బయట ఉండడం, ఫ్యామిలీ ఏమిటంటే తను ఏం చెప్పాడంటే, నా అవసరాలని గుర్తిరిగి సహకరించే కుటుంబం ఉండడం నాకు లభించిన వరం. ప్రతిరోజు ఇంటికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది చెప్పడం నాకు అలవాటు. ఉద్యోగం, వృత్తి విషయాలలో ఇది చాలా ముఖ్యమైనది ఏమిటంటే, ఉద్యోగము, వృత్తి విషయాల్లో వాటికి నా ప్రయాణాలకు మధ్యన ఘర్షణ లేకుండా చూసుకునే నేర్పు నాకు కాలక్రమేణా అబ్బింది. అంచేత ఆ ఇబ్బంది లేదు. మీకు ఆ స్కిల్ అనేది లేకపోతే మీకు ఉద్యోగానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తర్వాత ఇవి బయట నుంచి వచ్చే ప్రశ్నలు. అయితే తనకి తాను అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇంత స్పష్టత ఉన్నా నా మనసే ఒక్కోసారి 2 వర్గాలుగా చీలిపోయి నన్ను నిలదీస్తుంది. ఉద్యోగ బాధ్యతల నుంచి, కుటుంబ అవసరాల నుంచి వారాల తరబడి దూరంగా వెళ్ళడం ఎంతవరకు సమంజసం అని ఒక వర్గం ప్రశ్నిస్తుంది. అసలు యాత్రాపిపాస లాంటి వాటిని పెంచి పోషించుకోలేకపోతే నవయుగపు దైనందిన జీవితం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. సోలో ప్రయాణం గురించి మరి 2 మాటలు. శ్రమపరంగా ఏకాంత ప్రయాణాలు కఠోరం. కొంతమంది అంటుంటారు కదా, నేను రోజుకి 18 గంటలు పనిచేస్తానని. కానీ నేను ప్రయాణంలో రోజుకి 18 గంటల పాటు ప్రయాణంలోనే ఉంటాను. కానీ నాకు ఏ రోజు కూడా అలసట లేదు. అది ఈ ప్రయాణాలు నాకు ఏం చేస్తున్నాయంటే, నాకు ఏకాంతాన్ని ఇస్తాయి, నాలోనికి నేను చూసుకునే అవకాశం ఇస్తుంది. తర్వాత నా బలాలను అంచనా వేసుకునే అవకాశం ఇస్తుంది. బలహీనతల గురించి తెలుసుకొని వాటి మీద వర్క్ చేసే అవకాశం ఇస్తుంది. కాబట్టి నాకు ఈ యాత్ర అంటే ఎప్పటికైనా ఎక్సైటింగ్ థింగ్ అనేసి. చిట్ట చివరి ప్రశ్న, నీ యాత్రల కోసం వెచ్చించే సమయం, ధనం సంగతి ఏమిటి? అది సరైన ఖర్చేనా? ఈ ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. అసలు ఎంత ప్యాషనేట్ అబౌట్ దిస్ ట్రావెల్ అనేసి.
ఖర్చులు ఫలితాల సంగతి నాకు అనవసరం. చెప్పాలంటే అర్థవంతమైన జీవితం కోసం అది నేను పెడుతున్న పెట్టుబడి. ఏదో సాధించాలని నేను ప్రయాణం చేయటం లేదు. ప్రయాణమే నా జీవితం కాబట్టి ప్రయాణాలు చేస్తున్నాను. జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ప్రయాణం. కాబట్టి ముగించేటప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీకు అవకాశం ఉంటే ఈ 9 దేశాలు తిరగడానికి ఈ పుస్తకం కరదీపికగా పనిచేస్తుంది. మీకు ప్రతి దేశానికి సంబంధించిన విశేషాలు ఇస్తుంది. లేదు, అంత సమయం లేదు, అంత డబ్బులు లేవంటే ఉచితంగా ఈ పుస్తకాన్ని మీ డ్రాయింగ్ బోర్డులో కూర్చొని చదవండి. 400 పేజీల్లో 9 దేశాల 9 లాటిన్ అమెరికా, మనం ఎరగని లాటిన్ అమెరికా దేశాలని తిప్పి చూపిస్తుంది. అది నా గ్యారంటీ, అలాగే అమరేంద్ర గారి గ్యారంటీ కూడా. ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఏ దృష్టికోణం చూస్తున్నారనేటువంటిది ప్రస్ఫుటంగా ఆ కథనంలో తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే వారి యొక్క నేపథ్యం ఏంటి, వారికి అంటే యాత్రలు చేసిన వాళ్ళకి, రాసేటువంటి వాళ్ళకి దేని మీద అభివృద్ధి ఉంది. ఆ దృష్టికోణం ఎప్పుడు ఆ కోణం నుంచే చూడటం మొదలు పెడతాడు మనిషి. కాబట్టి మిత్రులు దాసరి అమరేంద్ర గారు అంతకుముందు రాసినటువంటి వాటిని కూడా మనం చదివాం అంతకుముందు. తర్వాత కొత్తగా నేను తెలుసుకున్నటువంటిది నిమ్మగడ్డ గారి గురించి. నిజంగా నాకు అంతకుముందు తెలియదు వారి గురించి. కాబట్టి యాత్రా సాహిత్యం అనేది తెలుగులో కూడా ఇట్లాగా వారు కూడా రాశారనేటువంటిది నాకు గతంలో తెలియదు. వారు తెలుగులోనే ఎందుకు రాయలేదని నాకు ప్రశ్న. ఎందుకంటే తెలుగు యొక్క తీవ్ర పక్షపాతిగా ఆయన తెలుగులో రాయలేదని ప్రశ్నించవచ్చున్నాను ఆయన్ని. ఆయన చెప్పారు కదా, ఫేస్బుక్లో ఆంగ్లంలో రాస్తే దాన్ని మీరు దాన్ని అనువాదం చేశారు. నిజంగా అంటే కొన్నిసార్లు నాకేమనిపిస్తుంది అంటే, నాకు పిచ్చిరెడ్డి పాత్ర నాకు ఇష్టం. అంటే మహాప్రస్థానం చదివినటువంటి పిచ్చిరెడ్డి ఇది మన తెలంగాణ చదివినటువంటిది చదివితే చాలు, ఇంకా అసలు విషయం మహాప్రస్థానం చదవాల్సిన అవసరం లేదు అంటే శ్రీశ్రీ గారు చాలా చక్కగా మీరు చక్కటి సార్థక 40,000 అంటాడు. కాబట్టి నేను నా పాత్ర దాదాపుగా పిచ్చిరెడ్డి పాత్ర ఎక్కువ సందర్భాల్లో. అంటే దీనిలో ఒక విశేషం ఉన్నది. ఆ పిచ్చిరెడ్డి పాత్రను వహించేటప్పుడు నాకు బాగా సన్నిహితుడైనటువంటి, తర్వాత బాగా మిత్రుడైన నాగశ్వరి గారి వేణుగోపాల్ గారు ఎప్పుడు వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఆయన కలుస్తుంటారు. నాకు చాలా పుస్తకాలు ఆయన, నా పిహెచ్డి గ్రంథానికి ఆయన ఎక్కువ నాకు సలహాలు ఇచ్చేది ఆయనేనండి. నా పిహెచ్డి అంశం వచ్చేసి తెలుగు సాహిత్యంలో వైజ్ఞానిక అంశం. ఇక ఆయన పాపులర్ సైన్స్ బాగా విస్తారంగా రాశాడు కాబట్టి ఆయన నాకు బాగా చెప్తూ ఉంటాడు అనమాట, ఇది చదువు, అది చూడు, ఇది చూడని. ఆయన దృష్టికోణం నుండి రాసినటువంటి పదాలు కూడా దీనిలో ఉండటం చాలా దాన్ని ముందుండి నడిపించినట్టుగా పాఠకుడిని పాఠకుడిలో బాగా ఉత్తేజాన్ని రేకెత్తించినటువంటి విషయం. తర్వాత నేను చదివి ఆనందించినటువంటి విషయాలు అన్నీ కూడా మన మిత్రులు పంచుకున్నట్టు ఒక్కొక్కటి నాకు బాగా ఆకర్షణీయంగా అనిపించింది. అంటే నేను కూడా గురుండి గారి లాగే పదాలను నేను పట్టుకుని వేలాడేవాడిని. అందువల్ల ఆ వేలాటంలో అదొక ఆనందం అనమాట. ఇది ఎందుకు ఉండకూడదు, ఇది సరైనటువంటి సమాసమా, దుష్ట సమాసమా, సరైన సమాసమా, ఆ రకమైనటువంటి పిచ్చి ప్రశ్నలు అంటే మనసులో వస్తుంటాయి అనమాట. మీరు ఇప్పుడు కుతూహల జీవి అన్నారు మధ్యలో వస్తాయి. కుతూహల జీవి అంటే ఎవరికైతే ఒక విషయం పట్ల అనురక్తి కలిగినటువంటి వాడు ఉంటాడు, కుతూహలం కలిగినటువంటి వాడు. కానీ కుతూహల జీవి అనేటువంటి సాధారణ మన యొక్క స్వభావం. కానీ వారు చక్కగా ప్రయోగించారు దాన్ని. అది వాడుతున్నారు దాన్ని. అది వ్యాకరణ పరంగా కూడా అది దాని తప్పలేదు. కుతూహలం సంస్కృతి, జీవి సంస్కృతి. కానీ దాని యొక్క ప్రయోగం మనం ఎక్కడ చూడడం. కానీ ఎవరో ఒకటి ప్రయోగిస్తేనే కదా. అందుకే ఎవరో ఒకటి ప్రయోగిస్తారు. కాబట్టి మీరు అన్నట్టు దీనిలో ఇప్పుడు కొన్నిసార్లు మీరు తెలిసి మనం చూసినట్టయితే, నేను దాన్ని చాలా కాలమైన మానేస్తున్నాను, మిమ్మల్ని ఆ ఎమోషన్స్లోకి నెట్టడానికి ఆ వెనకాల నుంచి సాగదీసి ఈ వైలిన్తో చంపేస్తూ ఉంటుంటాడు అనమాట. ఇది లేని దానికి కూడా ఒక సన్నివేశానికి ఒక వైలిన్ సాగదీసి నీకు లేనటువంటి అరగదీసి ఒక ఎమోషన్ నీళ్ళు చొప్పింపు చేస్తూ ఉంటుంటాడు అనమాట తెలిసిన మనం. కానీ సరైనటువంటి కథ కూడా ఎవరంటే నడిచేటువంటి అలవోకగా నడుస్తూ ఒక్క ఉద్దున మనలో ఆ మాటల ద్వారా ఆ యొక్క సంఘర్షణ, ఆ యొక్క
వెంటనే జరిగేటువంటి చలనాల ద్వారా అనమాట. అది అలాగే నడుస్తూనే ఒక 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 వేరే మార్గంలో వెళ్ళాలన్నమాట. అట్లాగా వర్ణిస్తూనే అట్లా నేను ఎటు వెళ్ళాను, తర్వాత అదేవిధంగా నన్ను గైడ్ చేసేటువంటి వాళ్ళు ఇలా వచ్చారు అని చెప్తూనే ఒక ఉదుకున కొన్ని అలంకార ప్రయోగాలు, కొన్ని భాషా ప్రయోగాలు, కొన్ని మన మిత్రులు చెప్పినట్టు కొన్ని ఎతికి సంబంధించినటువంటి కొన్ని ప్రయోగాలు, తర్వాత అటువంటివన్నీ ఒక ఉదుకున మీరు ఊహించరు అనమాట. ఆ విధంగా ప్రయోగించి అది చక్కటి కథనంగా తీర్చిదిద్దారనమాట. అది నేను చెప్పవలసిన ముఖ్య విషయం. ప్రతి చోట ఉపయోగించుకోవటం మళ్ళా చెప్పాను. కాకపోతే అనువాదం దగ్గరకు వచ్చేసరికి నాకు అతి ముఖ్యమైన సౌలభ్యం ఏమిటి అంటే మూల రచయిత మాతృభాష నా మాతృభాష ఒకటి. ఆయన తెలుగులో రాయటం ఆయన కష్టం కాబట్టి ఇంగ్లీష్లో రాశారు, కానీ ఈ పుస్తకం నుండి ఆయన తెలుగులో ఆలోచనలే ఉన్నాయి. అంచేత అది చాలా సులభమైంది నాకు ఆలోచన పట్టుకోవటం. ఆ పదాలు వాడినవి చాలా గంభీరమైన ఇంగ్లీష్ వాడారు, అది వేరే విషయం. కానీ ఆయన ఎలా ఆలోచించాడు, ఏం ఆలోచించాడు, ఎలాంటి అనుభవాలు కలిగాయి, అవి చాలా సులభంగా నేను పట్టుకోగలిగాను. అలాగే అనువాదాల్లో మనం చేసి చాలా పెద్ద పొరపాట్లు ఏమిటి అంటే అనుకోకుండా రష్యన్ అనువాదంలో వాడి శ్రమంతా గంగపాలైందంటాం. ఇలాంటివి చాలా సహజంగా దొరికిపోతే చాలామందికి అవసరం కూడా అంటారు. నేను అలాంటి వాటిని చేస్తాను. రష్యా రచయితకి గంగతో వాల్గాతో పోలుస్తాడు. అలాంటి జాగ్రత్తలు పడకపోతే అనువాదాన్ని తెలుగులో రాయటం అనేది ఒక రకంగా పాపం. అది రష్యన్ పుస్తకం అయినప్పుడు పాఠకుడికి ఆ రష్యన్ పరిమళం కూడా కొంత మనం అందించగలగాలి. అలాంటి అవసరాలు ఈ పుస్తకంలో లేవు. అంచేత ధారాళంగా తెలుగు జాతీయాలు కానీ సామెతలు కానీ పోలికలు కానీ, ఉదాహరణకి ఎక్కువ మన తెలంగాణలో సగం ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం నాకు సులభమైంది. అంతకన్నా సులభం ఏమిటి అంటే యాత్ర రచనని అనువాదం చేయడం. ఇందాక చెప్పినట్టు ఒక సహాయానం అయిపోయింది అది నాకు. ఆయన ఆ దేశంలో వెళ్ళకపోయినా కూడా అలాంటి ప్రదేశాలను మన దేశంలోనే చూశా కాబట్టి అది మన ఈశాన్య భారతం కావచ్చు, లేకపోతే గడ్వాలు మండలాలు కావచ్చు, అక్కడ కూడా మనకు తెలియని ప్రజలు కనపడతారు, తెలియని భాష మాట్లాడతారు. అక్కడ అనుభవాలు ఇక్కడ అనుభవాలు దాదాపు ఒకే రకంగా ఉండడంతో అన్వయించుకోగలిగాను. వీటన్నిటికన్నా ముఖ్యమైనది నేను దాదాపు 37 అనువాదాలు చేస్తున్నాను. మొట్టమొదటి అనువాదం 95లో అనుకుంటాను, కోర్టు మార్షల్ అన్నది హిందీ నుంచి తెలుగు చేశాను. మొదట్లో చాలా సంప్రదాయబద్ధంగా చేసేవాడిని. మూల రచయిత మీద పరిపూర్ణమైన గౌరవము, ఒక మాట కూడా వదలకూడదు, నాకు కష్టం కాబట్టి దాటవేయకూడదు, ఇలాంటివన్నీ చేశాను. మొన్నటిదాకా అలా చేసుకుంటూ వచ్చాను. ఈ పుస్తకం దగ్గరికి వచ్చేసరికి ఒక పదం కూడా వదలకూడదు నిజమే, అనుభవాలని చెప్పాలి నిజమే, కానీ అనుభూతుల దగ్గరకు వచ్చేసరికి, ఆలోచన దగ్గరకు వచ్చేసరికి వాటికి భాష ఉండదు. మూల రచయితలు కూడా తమ అనుభూతుల్ని వాళ్ళ మాతృభాషలోకి అనువాదం చేసి రాస్తూ ఉంటారు. అనుభూతులకు భాష లేదు. అంచేత ఈ పుస్తకం తీసుకున్నప్పుడు ఒక యాత్రికుడుగా ఆయనతో పాటు నేను అనుభవాలను అనుభూతుల్ని కూడా పొందగలిగినప్పుడు అనుభూతి స్థాయిలోకి వెళ్ళి దాన్ని తెలుగులో చెప్పడం అన్నది నేను చేయగలిగాను. ఇది గొప్ప కోసం చెప్పటం కాదు, ఆ సౌలభ్యం నాకు ఉంది. ఒక యాత్రికుడిగా, ఒక సామాన్య మాతృభాష కలిగిన వ్యక్తిగా అది చేయగలిగాను. ఇది నాకు కలుగు. దీంతో ఏమైంది, దీని తర్వాత ఇంకో పుస్తకం చేశాను, మొన్నే ముగించాను. రస్కిన్ బాండ్ ఆటోబయోగ్రఫీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేశాను. అతను అది ఇంగ్లీష్లో రాసిన, అతను ఆంగ్లేయుడైనా కూడా పరిపూర్ణమైన భారతీయుడు. అతను తిరిగిన ముస్సూరి, అతను నివసించిన ఢిల్లీ, అతను ఉన్న డెహ్రాడూన్, వాటన్నిటితో నాకు పరిచయం ఉంది. వాటన్నిటిలోనూ నేను వెళ్ళగలిగాను. అతను సింగిల్ పేరెంట్తో బిడ్డగా పెరగటము, రచయితగానే బ్రతకాలి అనుకోవటము, వాటి వెనకాల ఉన్న ఆయన ఫీలింగ్స్ ఏమిటి అన్నది నాకు అర్థమైంది. అంచేత నాట్ ఓన్లీ బిట్వీన్ ద లైన్స్, ఈవెన్ బియాండ్ ద లైన్స్ వెళ్ళి అనుభూతి చెంది ఆ పుస్తకాన్ని మన భాషలోకి తీసుకొచ్చినప్పుడు కలిగే సంతృప్తి వేరు. బహుశా పాఠకులకు కూడా ఆ సంతృప్తి అందించగలిగాననే ఇప్పటి మాటలు బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది. అలాగే నాకు చెప్పినట్టు ఏ విషయాన్ని నేను ముఖ్యంగా నాకు తెలియని విషయాలు, ఎక్వెడార్ కావచ్చు, కొలంబియా కావచ్చు, ఎల్ సాల్వడోర్ కావచ్చు,
పరిపూర్ణమైన పుస్తకానికి అవసరమైనంత వరకు అవగాహన లేకుండా వాటిని ముట్టుకోలేదు నేను. ఆ వాక్యాలు ఆ మూల రచనలో ఉన్నాయనేది నాకు అనవసరం. ఆయన ఒక చర్చి గురించి చెప్పారంటే ప్రముఖమైనది అంటే ఆ బొమ్మలు చూడటం, ఆ లోపలికి వెళ్ళటం, లోపల బొమ్మలు చూడటం, అది నేను కూడా అనుభవించడం, రాయటం జరిగింది. ఒక్క విషయం చెప్తాను, ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే గలాపగోస్ ద్వీపాలకు వెళ్ళినప్పుడు ఆయన డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం థియరీ ఆఫ్ ఎవల్యూషన్, అందులో 2-3 పదాలు ఉన్నాయి. ఒకటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, రెండోది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. జీవ పరిణామ సిద్ధాంతాన్ని మన పరిణామం అనొచ్చు, అలాగే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జీవన పోరాటం అనొచ్చు, లేకపోతే మనుగడ పోరాటం అనొచ్చు. ఈజీగా ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నాను. నాకు సర్వైవల్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ దగ్గర ఎక్కడ తేడా కొట్టింది. ఇందాక గూగుల్ అడిగినా కూడా అదేముంటుంది, బలవంతుల మనుగడ అంటుంది. మనకు మామూలుగా అర్థమయ్యేది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే అనుకుంటాం. కానీ మూలాల్లోకి వెళ్ళినప్పుడు, అంటే మొత్తం ఆయన ఆ 1800 పేజీల గ్రంథం నేను చదవలేదు, కానీ మళ్ళీ ఇంటర్మీడియట్ మూలాల్లోకి, హై స్కూల్ మూలాల్లోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే అక్కడ ఫిట్టెస్ట్ అన్నది శారీరక శక్తికి సంబంధించింది కాదు. మార్పుకి ఆ జీవి ఎంత అనుగుణంగా ఉన్నాడు, ఎలా స్పందించాడు అన్నది అక్కడ కీవర్డ్ అనమాట. అంచేత మనుగడ యోగ్యత అని నేను దాన్ని ఈ మాట ఎక్కడైనా టెక్స్ట్ పుస్తకాల్లో వాడుతున్నారో లేదో తెలియదు, కానీ ఇది సరైన పదం. మనుగడ యోగ్యత ఆ ప్రాణికి ఉంటే అది జీవితం కొనసాగుతుంది, లేకపోతే నశించిపోతుంది. ఆ యోగ్యత పట్టుకోవటం అనేది నాకు యురేకా మూమెంట్. అలాంటివి ఈ అనువాదం నాకు జరిగాయి. తర్వాత ఒక సమర్థవంతమైన యాత్ర గాథలో అనేక సాహితీ ప్రక్రియలు ఇమిడి ఉంటాయి అని నాకు గట్టి నమ్మకం. దానికి నిదర్శనం ఈ పుస్తకం. ఇందులో కథలు ఉన్నాయి. ఏం కథలు ఉన్నాయి? ఇన్కా సామ్రాజ్యం ఎలా పుట్టింది, ఎలా మనుగడ సాగించింది, ఎలా అంతఃకలహాలు జరిగాయి, ఎలాంటి పరిణామాలు జరిగాయి, కథలుగా చెప్పుకొస్తాడు. అలాగే ఎస్కోబార్ ఎక్కడ పుట్టాడు, నేపథ్యం ఏమిటి, ఎలా పెరిగాడు, ఎలా శాసించాడు కొలంబియాని, అమెరికాను, కోడాను, సామ్రాజ్యం ఎలా విస్తరించింది, ఆ కథ మనకు కనపడుతుంది ఈ పుస్తకం. కవిత్వం చెప్పారు చాలా చోట్ల. పర్వతాలు చూసినప్పుడు, అడవులు చూసినప్పుడు, సరోవరాలు చూసినప్పుడు, ఉదయాలు సాయంత్రాలు చూసినప్పుడు, మనుషులు చూసినప్పుడు, చికెన్ బస్ చూసినప్పుడు శాసగిరిలోని కవి స్పందిస్తాడు. కవిత్వం పుష్కలంగా దొరుకుతుంది. మరి వెతుకుంటే కవిత్వం పుస్తకం వేసుకోవచ్చు దీంట్లోంచి. అలాగే వ్యాసం ఉంటుంది. గలాపగోస్ గురించి 2 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం అంతా చెప్పుకొస్తాడు. అది కథావ్యాసం అని మనం అనొచ్చు. మొత్తం పుస్తకం అంతా కూడా ఒక నవలని పుస్తకం మనకి చెప్తుంది. ఒక గాఢమైన, సాంద్రమైన, జీవితపు అన్ని కోణాలు ఉన్నవి, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలన్నీ ఉన్న ఒక చక్కటి నవల చదివిన అనుభూతి మనకు కలుగుతుంది. ఇది మామూలు పుస్తకం కాదు, ఎంతో వైవిధ్యం ఉన్న పుస్తకం. ఇంకా చెప్పాలంటే ఒక బతుకు పుస్తకం. శాస్త్రికుడు అన్న ఒక ముఖ్యమైన మాట మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యంగా యాత్రికులు. యాత్రలు చేయగానే నేను 100 దేశాలు తిరిగాను, 130 దేశాలు తిరిగాను, నేను 29,000 కిలోమీటర్లు నడిపాను, ఇలాంటి ఇందాకన్నా నేను హిప్నో బట్టోటా టైపు అహంకారాలు కనిపించడం చాలా సహజం. శాస్త్రికుడు ఏమంటాడు, యాత్రలు చేసిన కొద్ది నాలో నమ్రత పెరుగుతుంది అంటే. యాత్రికుడికి చాలా ముఖ్యమైన లక్షణం ఆ నమ్రత. నమ్రత ఉన్నప్పుడు ఏదంటే మన తెలుగులో కూడా ఉంది, ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఈ నోరు మంచిది అంటే భాష వచ్చినా రాకపోయినా ఏ దేశం వెళ్ళినా కూడా అది ఎస్కోబార్ లాంటి 23 out of 1000 అనుకుంటా హెచ్ఎల్, ఏదో చోట్ల 1 out of 1000 అయితే అలాంటి దేశాల్లో కూడా వెళ్ళిపోయాడు. సాధించుకొచ్చారు. కొన్ని చోట్ల సామాన్లు పోయాయి, రాలేదు. కొన్ని చోట్ల ఏదో మోసాలు జరిగాయి. బట్ అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. అలా తీసుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఈ వైవిధ్యం ఉన్న పుస్తకం కాబట్టి దీన్ని ఇది 400 పేజీలు ఎంత శ్రమ కాదు. ఇష్టమైన పని చేస్తే ఎప్పుడైనా కూడా రోజుకి 25 గంటలు పని చేసినా కూడా అది శ్రమ అనిపించింది. కష్టమైన పని అయితే అరగంట అయినా కూడా బతుకు చేస్తుంది. ఈ పుస్తకం విషయంలో నాకు
అడుగడుగున ప్రతి పేజీకి సంబరము సంతోషమే తప్ప